కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఫ్రెండ్స్, ఆత్మ బంధువులు అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. అట్లే వెల్కమ్ అందరికి. విజయవంతంగా ఈ రోజు ఎన్నో రోజులు ఉన్నాము అనిపిస్తుందా? ప్రతిరోజు ఇదే మాట నేను ఉంటున్నా, ఎందుకంటే నాకు రోజు అట్లనే అనిపిస్తుంది, కొత్తదనంగానే ఉన్నది. అసలు 11 రోజులనే ఆ భావన మనకుందా? లేనే లేదు. కొత్త అంటే ఆనందంతో కూడుకున్నటువంటి ఏదైనా గాని, ఆనందంతో ఉన్నటువంటి ఏ స్థితి అయినా, ఏ మనుషులైనా గాని అక్కడ టైం అనేది ఏర్పడదు, లీనమైపోతాం అంతే. సో సక్సెస్ఫుల్ గా ఈ రోజు 11 రోజులో ఉన్నాము. ధ్యాన ఉస్మానియా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్మించుకున్నటువంటి ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నటువంటి 11 రోజుల ఉచిత ధ్యాన మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ వచ్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం ఫైనల్ డే లో ఉన్నాము. ఇన్ని రోజులు చక్కగా ధ్యానము మరియు స్పిరిచువాలిటీకి సంబంధించి మనకు ఎన్నో రకాలైనటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఎట్లనే మన కాన్సెప్ట్స్ అన్ని గట్టిగా ఓవేసుకున్నామా? డల్ ఉండదు మనం ఫైనల్ డే, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ట్రాన్స్ఫర్మేషన్ కాకముందు ఒక లెక్క, ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఇంకొక లెక్క. ఇన్ని రోజులు మనం ఎట్లా బ్రతికాము? గొంగలి పురుగుగా బ్రతికాము. ఎట్లా బ్రతికినాము? గొంగలి పురుగుగా బ్రతికాము. ట్రాన్స్ఫర్మేషన్ ఒక చిన్న పరిపక్వత వచ్చిన తర్వాత ఏమైతుంది? సీతాకోక చిలుకగా విహంగా వీక్షణం చేస్తుంది ప్రకృతిలో. మనమంతా ఇక్కడ నుండి సీతాకోక చిలుకలై స్వేచ్ఛగా బ్రతుకుదాము, ఆనందంగా బ్రతుకుదాము. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవపోసన బట్టి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకొని ప్రతిరోజు చక్కగా ఆనందంగా బ్రతుకుదాము. ఓకే, కార్యక్రమానికి ఎంతో మంది ముఖ్య అతిథులు వచ్చేసారు. సో లేట్ చేయకుండా ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాము. ముఖ్యంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి పిరమిడ్ సెంటర్, మొన్న మనం డిస్కషన్ చేసాము, గరికపాటి పిరమిడ్ సెంటర్. సో ద ఫౌండర్ ఆఫ్ గరికపాటి పిరమిడ్ సంస్థల అధినేత శ్రీ సుబ్రహ్మణ్య సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చోగట్టే మనం వచ్చినటువంటి అందరికీ కూడా చాలా మట్టుగా మనం రండి సార్, వెల్కమ్. అదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థులను మార్చితే భవిష్యత్ మారుతుంది, భారతదేశం మారుతుంది, ప్రపంచం మారుతుందని విద్యార్థుల మీద ఫోకస్ చేసి ఆధ్యాత్మిక విద్యలో వాళ్ళకు ముందుండి నేనున్నా అంటూ మీరు ముందుకు వెళ్ళాలి, మీరు చక్కగా ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలని సపోర్ట్ చేస్తున్నటువంటి అంజయ్ సార్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇలా స్నేహితుడైనటువంటి విశ్వనాథన్ సార్, వీళ్ళిద్దరు కూడా విశ్వనాథన్ సార్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా మనకు సొసైటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎన్ని చదువులు చదవనేలా, షణ్మతంబుల చిక్కి చావనేలా, సన్యాసి కానేలా, చావు పుట్టుకలు లేని చదివేలా చదవరు విశ్వదాభిరామ వినురవేమ. క్లాస్ ఇట్లాంటి మిరాకిల్స్ వస్తాయి ఇట్లా. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివినప్పుడు కూడా ఆధ్యాత్మిక విద్య కన్నా గొప్పది లేదని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా సొసైటీలో ఉన్నటువంటి శ్రీకాంత్ అన్న గారికి గట్టిగా స్వాగతం చేసుకున్నాము. విశ్వనాథన్ సార్ వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాము. అదే విధంగా అతి చిన్న వయసులోనే ధ్యానాన్ని తెలుసుకొని, పరమ గురువులు పత్రిజీ ద్వారా ధ్యానాన్ని తెలుసుకొని, ఇది కాదు నా జీవితం, విశ్వ కళ్యాణమే నా జీవితం అని ఒక అతి చిన్న వయసు నుండి ఈ రోజు వరకు ఒక ధ్యానిగా, ఒక చిన్న విద్యార్థి జీవితం నుంచి ధ్యానిగా వచ్చేసి ఈ రోజు ఒక గొప్ప స్థాయిలో ఆధ్యాత్మిక పరంగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాము. ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాము. సో అదే విధంగా మన పిరమిడ్ మాస్టర్స్ మేడం సంతా కూడా, యమున మేడం, లావణ్య మేడం, జయ మేడం, మమత మేడం అందరు కూడా ఇక్కడ వచ్చి కూర్చోవలసిందిగా కూర్చున్నాము. రండి. సో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గత 10 రోజుల నుంచి వెళ్ళి రాము మాస్టర్ అని నేను ప్రతి పాఠంలో, ప్రతి ఒక్క నా వాక్కులో మీకు చెప్తూనే ఉంటున్నాను, అవునా కదా? ఇదే ఒక వేదికగా అతి చిన్న వయసులో ఇంటర్మీడియట్ తర్వాత క్యాంపస్, డిగ్రీ తర్వాత క్యాంపస్ కి వచ్చాం. గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యార్థులకు ఇక్కడ ఎట్లాంటి వేతనం లేకుండా అందరికి వచ్చినటువంటి వ్యక్తులు మానసిక ప్రశాంతత లోపించి ఆత్మహత్యలు, సూసైడ్స్, ఈ స్ట్రెస్ కు శ్రేణి గురైంది, ఉద్యోగం ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి వెళ్ళి నేనున్నాను, ఆధ్యాత్మిక విద్య మనకు తోడుందని చెప్పేసి ఎంతో మంది విద్యార్థుల జీవితాలు వెలుగు నింపినటువంటి శ్రీ ధ్యాన ఉస్మానియా ఫౌండర్ అయినటువంటి రాము మాస్టర్ గారిని సాగరంగా వేదిక మీదకి ఆహ్వానించుకున్నాము. ఇక్కడ ఉన్న ఆత్మస్వరూపులందరికీ నమస్కరిస్తూ, చాలా మంది మెడిటేషన్ అనుకుంటే ఇది మనకు కాదు, అన్ని వదులుకున్న వాళ్ళకి అనుకుంటారు.
అన్ని వదులుకున్న వాళ్ళకి మెడిటేషనే అవసరం లేదు. అయితే ఇంతమంది ఉన్నారు, ఎన్నో విషయాలు చెప్తారు కాబట్టి నేను కొన్ని 2 విషయాలు చెప్పి ముగిస్తాను. సారా మీరాబాయి ఇన్స్టిట్యూట్ ఏదో చెన్నైలో ఉంది. అది సైంటిస్టులను తయారు చేసి ఇన్స్టిట్యూట్, విక్రమ్ సారాబాయి. అయితే ఒకసారి ఆ నది ఒడ్డున పెద్ద మనిషి బుక్ చదువుకుంటూ కూర్చున్నాడు. ఆ డ్రెస్ అదంతా ఉంటే ఓల్డ్ మోడల్ ఉంది. అయితే అంతసేపట్లో ఒక యూత్ వచ్చిండ్రు, యువకుడు ఒకరు అందులో నుంచి ఏం బుక్ చదువుతున్నారని దగ్గరికి పోతే భగవద్గీత అని అన్నాడు. ఈ కాలంలో కూడా భగవద్గీత చదువుతారా ఇంకా ఈ జనరేషన్ లా ఈ అన్ని కనుగొనే ఏజ్ లో అని అది అని చర్చ పెట్టిండు. చర్చ పెడితే సరే మరి మీరు ఏం చేస్తున్నారు అంటే నేను ఇట్లా విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ లో సైంటిస్ట్ గా చదువుతున్నా అని అంటాడు. సంతోషం అని చెప్తే వెళ్ళిపోయిండు. అక్కడ స్నానం చేసి అదంతా చేసిండు. కొద్దిసేపు అయిన తర్వాత ఏమైందంటే ఇంకా టైం అయింది. వారికి ఎంత టైం ఇచ్చిండు అక్కడ 2 వాహనాలు మంచి కమాండో ఇద్దరు దిగిండు, ఎంబడే వచ్చి 2 వాహనాల నుంచి సెక్యూరిటీగా వచ్చి దిగిండు. ఇంకో కార్లో డోర్స్ తెరిచి నిలబడ్డారు వారి దగ్గర. వారు అందులో ఎక్కిండ్రు. ఎక్కిన ఆ అబ్బాయి తన అబ్బాయి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంది ఇంత సెక్యూరిటీ, ముసలాయన వెనకటాయన లేకున్నాడు, ఆ డ్రెస్ అదంతా ఏంది అసలు అని పరిగెత్తుకుంటూ పోయి డోర్ దగ్గరికి పోయి మీరు ఎవరు సార్, మీరు ఇంత ఉంది కదా, మీరు ఏం గొప్ప వాళ్ళు కదా, ఏంటిది అని అన్నా అంటే నువ్వు చదువుకునే విక్రమ సారాభాయ్ నేనే అని చెప్తాడు. అప్పుడు ఆ యువకుడు కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏంది నా జనరేషన్ ఏంటిది, వాళ్ళ జనరేషన్ ఏంటి, నేను ఎంత మాట్లాడినా అసలు అని కళ్ళకి నీళ్ళు వచ్చి ఈ రోజు నుంచి నేను భగవద్గీతను వదలను, రామాయణ భారతాలను వదలని మొత్తం నోటికి చదివి గొప్ప వ్యక్తిగా తయారైండు. అది మీకు తెలుసు అనుకుంటే ఎవరో అబ్దుల్ కలాం. ఆయన జీవితంలో ప్రతిరోజు గాయత్రి మంత్రం భగవద్గీత చదవని దినమే లేదు. అయితే అంత డెవలప్ కావడానికి కారణం ఏంటంటే ఒక దాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు. అట్లా మనం కూడా ఒక మెడిటేషన్ ఆదర్శంగా తీసుకుంటే మెడిటేషన్ అనేది ఒక్క దాంట్లో అభివృద్ధి కాదు, నువ్వు చేసే ప్రతి పనిలో అది అభివృద్ధి చెందిస్తుంది అంతే. మెడిటేషన్ అంటే ఏదో చెయ్యదు, మనకు మెడిటేషన్ ఉపయోగం లేదు. ఆ మెడిటేషన్ నువ్వు చేసే పనిలో అత్యున్నత స్థితికి తీసుకెళ్తుంది అంతే తప్పితే అదే చేసి పెడుతుంది అంటే అది తప్పు. ఏది చేసి పెట్టదు, నీవు చేసే దాన్ని నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. నువ్వు ఎంత స్థితికి అంటే అంత స్థితికి తీసుకెళ్తుంది. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మార్క్స్ తక్కువ ఇచ్చినాయి, నేను ఫస్ట్ క్లాస్ లేదు, నాకు ఇదే లైఫ్ ఇక జీవితంలో. అంటే అసలు చదువు అనేది 100లో 1 భాగమే. ఇంకా 99 మార్గాలు ఉన్నాయి జీవితంలో బతకడానికి కాదు. అన్నిటికీ ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళలో ఊహించుకుంటే ఎక్కువ చదివిన వాళ్ళు లేరు. మళ్ళీ వాళ్ళంతా పెద్దగా డెవలప్ అయిన వాళ్ళంతా మంచి గొప్ప వ్యక్తులు అందరూ తక్కువ చదివిన వాళ్ళే ఉన్నారు. అందుకని చదువుకు దానికి లింకు లేదు. అభివృద్ధికి, పెద్దగా కావడానికి, ఉన్నత స్థితి చేరడానికి అన్నిటికీ తోడ్పడేది మెడిటేషన్ అని నాకు తెలుసు. తర్వాత భగవద్గీతను కూడా మనం ఒకటి కర్మయోగం, సాంఖ్యయోగం అని ఉంటది. చాలా మంది ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే భగవద్గీత అన్ని వదులుకున్న వాళ్ళు చదువుకోవాలి, ఇంటిని వదులుకున్న వాళ్ళు పెద్దగా అయినాక 50 ఏళ్ళు అయినాక 60 ఏళ్ళు అయినాక చదువుకోవాలి. ఈ పిల్లలకి ఇది చెప్తే మన పిల్లలకి మనం ఇంట్లో చెప్తే వీళ్ళు సన్యాసం అవుతారు, ఇంట్లో అన్ని వదులుకుంటారు అని అనుకుంటారు చాలా మంది. అయితే మరి ఆ వదులుకునే భగవద్గీతను శ్రీకృష్ణుడు వదులుకునే అర్జునుడికి చెప్తే వదులుకున్నాడా లేకుంటే గొప్పగా యుద్ధం చేసి జయించిండా? అక్కడనే అర్థమైంది. అంటే భగవద్గీత చెప్పేదంటే వదులుకోమని కాదు, నువ్వు చేసే దాన్ని నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అందుకో భగవద్గీత ఎప్పుడు వదలదని చెప్పలేదు. నువ్వు చేసే కర్మను నిష్కామ కర్మగా చేస్తే నువ్వు జయించగలుగుతావు, చేయగలుగుతావు అంతే అన్నారు. కానీ నువ్వు ఏది నీ దాన్ని వదులుకోమని చెప్పలేదు. అందుకొరకే భగవద్గీతలు 2 ఉన్నాయి, సాంఖ్యయోగము, కర్మయోగము అని. సాంఖ్యయోగము ఒక ఋషితత్వం ఉన్న వాళ్ళకు, కర్మయోగము మనకు సంసారం చేసే వాళ్ళకు. అయితే సంసారం చేసే వాళ్ళు సాంఖ్యయోగంలోకి పోవాలని లేదు. సాంఖ్యయోగమే మనకు అవసరం వస్తుంది, వాళ్ళకు అవసరం వస్తుంది. ఆ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చెప్తారు. ముగిస్తున్నాను. సార్కి గట్టిగా క్లాస్.
గత కొన్ని సంవత్సరాల నుండి ఇట్లా కుటుంబ ధర్మం చూసుకుంటూ అందరికీ విద్యార్థులకైనా సార్ సపరేట్ గా ఒక లైబ్రరీ పెట్టారు వాళ్ళ ఊర్లో. లైబ్రరీ ఏమిస్తే మంచుకుని సపరేట్ గా లైబ్రరీ పెట్టండి. ఇట్లాంటి రాజకీయ పరిస్థితి సంబంధం ఎట్లాంటి వ్యక్తులతో అటాచ్ పెట్టుకోకుండా నేను ఏమి ఇవ్వాలి, విద్యార్థులను చక్కగా జ్ఞానం ఇవ్వాలని చెప్పేసి సార్ సపరేట్ గా లైబ్రరీ పెట్టడం జరిగింది. అట్లా సో ప్రతిరోజు మనం ఇక్కడ 11 days పాటు ఒక్కొక్క టాపిక్ మనం నేర్చుకున్నాం. బాగున్నాయా బాగా టాపిక్స్? ఫస్ట్ రోజు ఏం నేర్చుకున్నాము? ధ్యానం గురించి, ఎట్లా మనకు కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది, ఎట్లా మనం చైతన్యవంతులుగా మారుతాము, ప్రాణశక్తి లోపిస్తే ఎట్లాంటి పరిణామాలు సంభవిస్తాయి, ప్రాణశక్తి ఎక్కువగా వస్తే మనం ఏ విధంగా మారుతామని నేర్చుకున్నాం. అట్లనే నెక్స్ట్ థాట్ పవర్. మనిషి జీవితాన్ని శాసించేది ఏంటి? ఆలోచనలు. ఆలోచనలు ఎన్ని రకాలు? 4 types. టకటక చెప్తారా? చెప్పండి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎట్లుండాలి? గట్టిగా మిరాక్యులస్. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ఆలోచన పెట్టుకోవాలి. కనీసం ఈ బంజారాయిల్స్ గుట్టాలని ఎక్కుతాము. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ఆలోచన పెట్టుకోవాలి. అంటే మన పరిణామం అనేది కొంచెం అనేది స్టార్ట్ అవుతుంది. అదే విధంగా నెక్స్ట్ మైండ్ ప్రోగ్రామింగ్. ఇట్లా అన్ని టాపిక్స్ గురించి అద్భుతంగా నేర్చుకోలేదా? ఓకే, మళ్ళొకసారి మన టాపిక్స్ అన్నిటి గురించి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ నెక్స్ట్ అంజయ్ సార్ గారిని మాట్లాడాల్సింది. ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి వచ్చారు మాస్టర్స్, నేను రెండోసారి వస్తున్నా. ఓకేనా? ఆత్మ బంధువులందరికీ ఒకసారి ప్రణామాలు. అలాగే మనందరినీ ఇక్కడ జత చేసినటువంటి గురువు గారైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ వేదికలోనే ఫస్ట్ ధ్యానాన్ని పరిచయం చేసిన రామ్ మాస్టర్ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము చెప్పండి, ఎవరైనా చెప్పవచ్చు. బ్రతకడానికి వచ్చాము, అంతేనా? కరెక్టా? కరెక్ట్. బట్ ఇంకోటి ఉంది, ఎదగడానికి కూడా వచ్చాం. ఒకటి ఎదగడం, రెండోది బ్రతకడం. ఎదగడానికి బ్రతకాలి, బ్రతుకుతూ ఎదగాలి. అర్థమైందా? ఇది మనం వచ్చిన పర్పస్. ఇక్కడ వస్తే అనుభవం చెప్పాడు ఇంకా ఆ మాస్టరు. ఒకటి ముక్తి, రెండోది రక్తి. ముక్తి, రక్తి రెండింటి కొరకు వచ్చాం మనం. రెండింటికి వచ్చినాం కానీ మూడోది చేస్తున్నాం, ముక్తి కొరకు చేస్తున్నాం. ముక్తి, రక్తి రెండింటిని వదిలేసి భుక్తిని పట్టుకున్నాము. ఆ భుక్తి వెనకాలే పరిగెడుతున్నాము. భుక్తి అవసరమే, కానీ భుక్తి మన గమ్యం కాదు. మన గమ్యం ఏంటి? రక్తి అంటే ఎంజాయ్ చేస్తూ, వినోదం. రక్తి అంటే వినోదం. వినోదంతో పాటు ఏముంది ఇంకా? విజ్ఞానం. వినోదం, విజ్ఞానం ఈ రెండింటిని మనము బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఈ ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ భుక్తి అనే దాన్ని ఎప్పుడు ధ్యానం పూర్తిగా బ్యాలెన్స్ చేస్తుంది. ఎంతవరకు నీకు భుక్తి అవసరం నాయనా అనేది మనం ధ్యానంలో తెలుసుకుంటాం. భుక్తి వెనగాలే పరిగెడుతూ అసలైన పర్పస్ ను మనం కోల్పోతున్నాం. తర్వాత ఇంకొకటి సంపద, జ్ఞానం. ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. సంపద ఉందండి, జ్ఞానం లేకపోతే అది నిష్ప్రయోజనం. ఎలక్ట్రిసిటీ ఉంది, వెరీ పవర్ఫుల్. ఎలక్ట్రిసిటీ వెరీ పవర్ఫుల్. దాన్ని చేయితో పట్టుకుంటే భస్మం అయిపోతాం. దాన్ని ఏసీకి కనెక్షన్ ఇస్తే హాయిగా ఎంజాయ్ చేస్తాం. ఫ్యాన్ కు కనెక్షన్ ఇస్తే ఎంజాయ్ చేస్తాం. తర్వాత హీటర్ కు కనెక్షన్ ఇస్తే ఎంజాయ్ చేస్తాం. ఒక స్క్రీన్ కు కనెక్షన్ ఇస్తే ఎంజాయ్ చేస్తాం. ఎన్నిటినో దేన్ని ఎక్కడ పట్టుకోవాలో, దేన్ని ఎక్కడ పెట్టాలో అవన్నీ మనం ధ్యానం ద్వారానే పొందుతాం. ముందుగా మనకు అన్నిటికీ మూలం ఏంటంటే ధ్యానం మాత్రమే మూలం. ధ్యానం, ధ్యానం, ధ్యానం. ముందుగా మన కెరీర్ మొత్తము ధ్యానంతో స్టార్ట్ చేయాలి, ధర్మంగా జీవించాలి. ఈ రెండింటిని పూర్తిగా ఆచరణలో ఉంచడానికి వచ్చిందే ధ్యాన ధర్మ ఆశ్రమం. ఒకసారి ధ్యాన ధర్మ ఆశ్రమాన్ని చెప్పబోతుంది. ఇదే వేదికగా తను ధ్యానాన్ని నేర్చుకుని ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ ఒకసారి స్థాపించి తర్వాత ఇక్కడ ఎంతో మంది ప్రతిరోజు సార్ చెప్పిన తర్వాత నేను అర్థమైంది ఏంటంటే ఈ ల్యాండ్స్కేప్ గార్డెన్ లో అప్పట్లోనే 400-500 మంది 10 years 15 years బ్యాక్ లో 400-500 మంది కూర్చొని ధ్యానం చేసిన ప్రదేశం ఇది. చూడండి ఈ ప్రదేశానికి ఎంత శక్తి ఉందో. ఇంకా పోతే ఇప్పుడు మీరు మనము అందరము కలిసి చేయాల్సిన పని ఏమంటే దీన్ని ప్రపంచానికి పంచుదాం. సార్ మనకు పంచుడుగా రాము సార్ గాని పత్రి సార్ గాని పంచారు కదా, మనము దీన్ని ప్రపంచానికి పంచాలి. నెక్స్ట్ స్టెప్ ధ్యానం తర్వాత ఏంటయ్యా అని నాకు ఒక ప్రశ్న ఉదయించింది ఒక సంవత్సరం క్రితం. రాము మాస్టర్ నడితే ఏం చెప్పినంటే మీరు తెలుసుకుని చెప్పడమే సార్, ఇంకేం లేదన్న. దాన్ని బట్టి మేము రాము సార్ తో కలిసి ప్రయాణం చేస్తున్నాం. ధ్యాన ధర్మ ఆశ్రమం నెలకొల్పబడ్డది. ధ్యానం ద్వారా పొందిన అనుభవాల్ని ధర్మంగా ఆచరిస్తూ మనము
ఈ సమాజానికి ఒక ఆదర్శ వ్యక్తులుగా మనము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరు మాస్టర్ అండ్ మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సారు చూడడానికి భౌతిక శరీరం అట్లా ఉన్నా గానీ లోపల మాత్రం మనకంటే యంగు, నిత్య నూతనంగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, మన మెడిటేషన్ సంబంధించిన కార్యక్రమాలు అందరికంటే ముందుండి అసలు ఎంత వర్క్ చేస్తాడో. మన యూత్ మారాలి, యూత్ మారితే అంత మారుతుంది ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇట్లాంటి కార్యక్రమాలకు ఎంతో కూడా చాలా చక్కగా పనిచేస్తారు. సార్ గట్టిగా క్లాప్స్ కొడతాము. అదేవిధంగా మనకు సార్ వృత్తిరీత్యా బిజినెస్ చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాల క్రితము ఈ పత్రిజీ సార్ సాంగత్యంతో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకేది అవసరం లేదు, చక్కగా నా వ్యాపారము మరియు ధ్యానము ఇటు రెండు కూడా బ్యాలెన్స్డ్ గా చేసుకోవాలి. గరికపాటి మనకి ఇక్కడ మెడిటేషన్ సెంటర్, ఇంకా జీనవానం అని, ఇంకా ఇట్లా చాలా మన మెడిటేషన్ సెంటర్లనే సార్ స్థాపించడం జరిగింది. సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, అందరు కూడా యూత్ ధ్యానం నేర్చుకోవాలి, చక్కగా ఆధ్యాత్మిక విద్య నేర్చుకుని అందరూ కూడా ఇట్లే సమాజ శ్రేయస్ గురించి పనిచేయాలని చెప్పేసి సారు పనిచేస్తున్నారు. సో కాబట్టి శ్రీ గరికపాటి సుబ్రహ్మణ్య సార్ గారిని మాట్లాడచ్చు. ఆత్మమిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 10 ఏళ్ళు అయింది ధ్యానం అనే దాంట్లోకి రావటం. ఫస్ట్ అర్థం కాలేదు, కాళ్ళు మూసుకొని కూర్చోవడం ఏంటి, కూర్చుంటే ఏమొస్తుంది అని చెప్పి చాలా క్వశ్చన్స్ ఉండేవి. తెలుసుకున్న తర్వాత వ్యాపారంలో సక్సెస్ అయ్యాను, డబ్బు సంపాదించాను. ఆ డబ్బు అనేది పెద్ద మాయ, ఇంకా సంపాదించు అంటూ ఉంటుంది. ఇప్పుడు PSSM లోకి రావటం, నన్ను తెలుసుకోవటం, తెలిసిన రెండు సత్యాలు. మనం మనుషులుగా పుట్టడమే అద్భుతం, ఇంకేం అద్భుతం లేదని తెలిసిపోయింది. ఇంకో అద్భుతం ఏంటో షాక్ అవుతారు, మనం బాడీ వెకేట్ చేయటం. ఈ 2 అద్భుతాలే మీ జీవితంలో. ఈ రెండింటి మధ్యలో ఈ నాటకంలో మనొక పాత్ర వేయటానికి వచ్చామని తెలుసుకుంటాం. ఆ విధంగా పాత ముత్తాతల స్థలంలో ఏదో చేయాలనుకుని ఒక పిరమిడ్ కట్టడం, అక్కడి నుంచి చుట్టుపక్కల 100 గ్రామాలలో ప్రచారం చేస్తూ ధ్యానం చేస్తే ఏమవుతుంది అని నాకు తెలిసినప్పుడు, ఆ రోజు సంక్రాంతి అప్పుడు ఒక 10 మంది అమ్మాయిలు వచ్చారు, ముగ్గులు వేయటానికి వచ్చారు. అక్కడ ఆంధ్రాలో ముగ్గులు వేయటానికి వచ్చి వాళ్ళకి చెప్పాను, ధ్యానం చేయండి, మీరు నాన్ వెజ్ మానేయండి అని చెప్పి. వాళ్ళు ఒక 20 రోజులు ప్రయత్నం చేసి ధ్యానం చేశారు. వాళ్ళు ఇంటర్మీడియట్ లో ఉన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత మామూలుగా అయితే ఆడపిల్లలకి 23 ఏళ్ళు కాగానే పెళ్లిళ్ళు చేసేస్తారు. వాళ్ళు ధ్యానం చేసిన తర్వాత నేను ఏదైనా చేయాలని చెప్పి వాళ్ళలో అనిపించి ఒక కుగ్రామం నుంచి వాళ్ళు హైదరాబాద్కి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేర్చుకుంటూ, హైదరాబాద్లో ఎవరు తెలియదు వాళ్ళకి, కుక్కడపల్లిలో హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులు అప్పు చేసి కుక్కడపల్లిలో ఉంటూ నేనేదో సాధించాలి, ఇది కాదు నా జీవితం, ఆడపిల్లలంటే పెళ్లి చేసుకోవడం పిల్లలు కాదు, దీనికి మించి నేను ఏం చేయాలనుకున్నాను దానికోసం వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు సాఫ్ట్వేర్ నేర్చుకుంటూ వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా వాళ్ళని స్ఫూర్తిగా పొందుతూ అక్కడ 15-20 మంది అమ్మాయిలు. ఇప్పుడు ఏమవుతుందంటే మనందరం కూడా బయట వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ పొందుతాం, మనం ఏం కావాలో మనం ఎప్పుడు ఆలోచించాం. ఇక్కడ వచ్చిన మీరందరికి కూడా మీకు ఏం టార్గెట్ లేదు, హైదరాబాద్కి వచ్చేసారు, బీకామ్ చేస్తున్నారు, ఎంకేఎం చేస్తున్నారు, ఉద్యోగం సంపాదించాలి, ఇంతే తప్పే నేనేం చేయదలుచుకున్నాను అని చెప్పి ఎవరు ఆలోచించలేదు. నేను కూడా డిగ్రీ అయిన తర్వాత నాలో ఇంజనీరింగ్ టాలెంట్ ఉందని నాకు తెలియదు. మా నాన్న అడిగితే, నీకు డబ్బు ఇవ్వను బాబు, నీకు అన్నం పెడతాను, నువ్వు ఏదైనా చేసుకో, నేను మాత్రం నీకు ఆస్తిపాస్తులు ఇచ్చి గ్యారంటీగా ఉండటం ఏం చేయను అన్నాడు. నేను శోధించడం మొదలుపెట్టాను. నాలో ఇంజనీరింగ్ టాలెంట్ ఉందన్న విషయం నాకు తెలియలేదు. నేను ఎప్పుడైతే మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేశాను, 2-3 ఉద్యోగాలు చేశాను, నాకు నచ్చలేదు, సొంతంగా చేయాలి ఏదో అన్న తపన వచ్చింది, దాన్ని కష్టపడ్డాను. నాకు తెలియకుండా నాలో ఉన్న ఇంజనీరింగ్ టాలెంట్ అంతా బయట ఉపయోగించి ఇప్పుడు HAL లో చుకాయ్ విమానాలకు సంబంధించిన బ్లేడ్లు కూడా నేను మ్యానుఫ్యాక్చర్ చేసే స్థితికి వచ్చాను. 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ నా జీవిత గమ్యాన్ని తెలుసుకుంటూ, సో మనం ఏం చేయాలో అని చేస్తే అద్భుతంగా ఉంటుంది. బయట వాళ్ళు చేస్తే మనం చేయాలనుకోడు కాకుండా, ఒక పెయింటర్ అవ్వాలనుకుంటే పెయింటర్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ అవ్వచ్చు, బ్యాంక్ ఉద్యోగంలో బ్యాంక్ ఉంది. ఎందుకు చేస్తున్నాం మనం? సో ధ్యానం అనేది అంటే మనం శోధిస్తుంటాం, డిస్కవరీ అని క్వశ్చన్స్ చేసుకుంటాం పెద్దానికి.
మనకి నమ్మకాలు విశ్వాసాల నుంచి దాటి ప్రతి దానికి మనం క్వశ్చన్ వేసుకుంటాం. ధ్యానం అనేది నీకు చెప్తుంది ఎందుకు చేస్తున్నావు ఇట్లా. సో మనకి మన శక్తి మీద నమ్మకం లేకుండా మనం బయట వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అవుతున్నాం, కానీ ఎప్పుడు స్ఫూర్తిని పొందాం. అబ్దుల్ కలాం గురించి మనం అంతా గొప్పగా చెప్తాం. కలాం చేసిన పనులు మనం ఎందుకు చేయకూడదు? పత్రిజీ పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన చేశాడు ఒక్కడు, నేను ఎందుకు చేయకూడదు? నేను పత్రిజీని అయిపోయాను. పత్రిజీ చేసే పనులన్నీ నేను చేస్తున్నాను. నా స్తోత్రం నాకు ఎంత కుదురుతా అంత. గాంధీ మహాత్ముడు సబర్మతి ఆశ్రమం పోయినప్పుడు షాక్ అయ్యాను. ఆయన ఎంత ఫొటోస్ గ్యాలరీ చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాను. ఎంత పని చేశాడు ఆయన. ఆ రోజు మనం సెలవు తీసుకుంటాం, కానీ మన గాంధీ మహాత్ముడు చేసిన పనులు మనం చేయాలనుకో. మనం ప్రతి వాళ్ళు ఇదే, మనకి ఎంతసేపు పూజలు చేయటం, దండ వేయటం అద్భుతం అంటాం, కానీ మనం ఎందుకు చేయకూడదు? మనం అన్ని చేయగలం. అయినా ఎందుకు సక్సెస్ అయింది? వాళ్ళలో చిన్నప్పటి నుంచి అది నేర్పిస్తారు. వాళ్ళు యూరోప్ లో 10 ఏళ్ళు కాగానే అందరూ రోడ్ల మీద వదిలేసి మీరు పనులు చేయాల్సిందే. తల్లిదండ్రుల మీద ఆధారపడి, ఫ్రెండ్స్ ఎవరు ఆధారపడతారు, ఇది లేకుండా ఉండరు. సో మనకి ఆ ఎవరు చెప్పలేదు, అది మనలోనే ఉండాలి టాలెంట్. ఇప్పుడు నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎందుకు నేనే ఎంచుకున్నాను ఈ లైఫ్, నేను ఏదో సాధించాలి. మనందరం కూడా మీరు బయట వాళ్ళు కాకుండా మీరేం కావాలో ఆలోచించండి ఎప్పుడు. అది కిక్ ఇస్తుంది లైఫ్ లో. ఏంటి ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను ఏంటి? సాటిస్ఫాక్షన్ లైఫ్ లో. 2 కోట్ల జనాభాలో నేను ఒకటిని సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా స్టార్ట్ చేసి వ్యాపారం చేసి సక్సెస్ అయ్యానంటే సక్సెస్ కి కారణం మనకి సాటిస్ఫాక్షన్ లైఫ్. ప్రతిదీ సంతృప్తి. ఏది వస్తే అది సంతృప్తి. మన జోబులో 100 రూపాయలు ఉంది, 100 రూపాయల గురించి ఆలోచించాలి. రాని రేపు వచ్చే 200 రూపాయలు మనకి సంతృప్తి అనేది. అండ్ తెలియకుండా ఒత్తిడి అనేది ఏ రోజుకి ఆ రోజు బోర్డంత ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు మనకి ఆ రోజుల్లో మొబైల్ వల్ల సోషల్ మీడియా పనికిరాని విషయాలన్నీ మనకి ఒత్తిడితో నిలిచిపోయిన జీవితం. అది ఒత్తిడి ఎలా పోతుంది? కొంతమంది సిగరెట్ తాగుతారు, వాళ్ళు మందు కొడతారు, కొంతమంది వేరే టెక్నిక్స్. కానీ ఒత్తిడి అనేది ధ్యానం ద్వారా మాత్రమే పోతుంది. ఏ రోజుకి ఆ రోజు అన్వాంటెడ్ థాట్స్ అన్నిటిని ఎరేజ్ చేసేసుకుంటే, తెలివితేటలు అంటే ఏమిటండి? చదివిన దాన్ని రిప్రొడ్యూస్ చేయటం. 1 పేజీ చదువుతాం, 1 పేజీ రిప్రొడ్యూస్ చేస్తే 90% మార్క్స్. 50% ఎందుకు? ఫస్ట్ ర్యాంక్ వాడికి, థర్డ్ ర్యాంక్ వాడికి. ఎందుకంటే ఏకాగ్రత లేకపోవడం. అవి విన్నది లోపలికి తీసుకోలేకపోతారు. ఎందుకంటే మన బ్రెయిన్ ఆల్రెడీ నిండిపోయిన ఆలోచనలు. ధ్యానంలో ఇంకోటి ఏంటంటే, మన కష్టాలు, మన డిప్రెషన్, మన కోరికలు తీరినప్పుడు మనకి ఈ సొసైటీలో ఎవరికి ఏం తెలియదు. ఎవరు చెప్పరండి. మన ఫ్రెండ్స్ చెప్పరు, సొసైటీ చెప్పరు, తల్లిదండ్రులు చెప్పరు, తాతపుత్తాలు ఏవో చెప్పరు. మన ఊపిరే మనకి అన్నీ చెప్తుంది. ఎస్, నీవు ఈ విధంగా ఉండబట్టి నీ కష్టాలు వచ్చాయి, నీ డిప్రెషన్ వచ్చాయని. మన ఊపిరే మన దేవుడు, మన ఊపిరే మన గురువు, మన ఊపిరే అన్ని. ఈ సొసైటీలో ఎవ్వరు ఏం చెప్పరు, మనమే ఎదుర్కోవాలి. ఒక పక్షి ఏ విధంగా దాని జీవితాన్ని సృష్టించుకుంటుందో, దాని జీవితాన్ని అదే నిర్ణయించుకుంటుందో, జంతువులందరి నుంచి నేర్చుకోవాలి. అదే హౌ దే ఆర్ లివింగ్ వితౌట్ ఎనీబడి సపోర్ట్. అండ్ మనందరి బాధ్యత ఈ యొక్క అద్భుతాన్ని నాశనం చేసుకుంటూ వెళ్తున్నాం. మనం చెట్టు నుంచి ఎంత నేర్చుకోవచ్చు. మనకి నీడనిస్తుంది, గాలినిస్తుంది, పళ్ళని ఇస్తుంది. మనం ఏమి ఇస్తున్నాం? అన్ని తీసుకోవడమే. ఇవ్వటం మనకి ఏమి తెలియదు. సో అన్ని ఇవ్వటం నేర్చుకోవాలి. మనకు ఉన్నది ఇవ్వటం నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం నేర్చుకోవాలి. నో జడ్జ్మెంట్, నో కామెంట్. పత్రిజీ వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం మొదలు పెట్టాలి. పాజిటివ్ థింకింగ్. మన ఏం లేదు, చిన్న థాట్ ఏమైందంటే, చిన్న థాట్ ధ్యానంలో నేను ఎవరినో తెలుసుకున్నాను, నేను ఇంత పని చేయగలిగాను. ఏం జరిగింది? అందరూ అంతే. అబ్దుల్ కలాం చిన్న థాట్ వచ్చింది, మొదలు పెట్టాడు, ఆయన రాకెట్లు కనుక్కోగలిగాడు. మనందరిలోనూ అది ఉంది. మనం తెలియకుండా ఏం చేస్తున్నాం అంటే, వేరే వాళ్ళతో పోల్చుకుంటూ మన శక్తిని మనం చేయకుండా, మనం ఏం చేయాలో తెలియకుండా దీన్ని వాళ్ళు మొదలు పెట్టారు. ఇది ఒక రోజు వాళ్ళు విన్నారు, బయటికి వెళ్ళంగానే అన్ని ఎరేజ్ అయిపోతాయి. దీన్ని రోజు ప్రాక్టీస్. వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ధ్యానంలో మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ చెప్పినది మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. చెప్పడానికి బాగానే ఉంటుంది, అందరూ చెప్తుంటారు, వింటారు. మన దాకా వచ్చినప్పుడు మనం ఏ విధంగా నిలబడ్డాం అనేది ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే మీ లైఫ్ లో అన్నీ ఉండాలి. ధ్యానం అనేది కూడా ఒక పార్ట్ అయిపోయి, మన జిమ్కి వెళ్ళి నరాలు ఎట్లా స్ట్రాంగ్ చేసుకుంటామండి, ధ్యానంలో మన యొక్క ఏకాగ్రతను స్ట్రాంగ్ చేసుకోవాలి. మన ఆలోచన స్థితికి స్ట్రాంగ్ చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఒత్తిడి లేకుండా జీవించాలి. అండ్ జీవితం అనేది ఆటపాట. నో టెన్షన్స్, నో టార్గెట్స్, నో అచీవ్మెంట్. మన టార్గెట్ ఈస్ బీ హ్యాపీ ద మూమెంట్ వాట్ యు ఆర్. అంటే సంతృప్తి లేకుండా జీవితం ఏదైనా కూడా వేస్ట్. అండ్ డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్, యూ విల్ బికమ్.
దానికి కావాల్సింది నీలో నీకు వచ్చే ఆలోచనల్ని పాజిటివ్ గా ఆలోచించడం, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంతమంది ఉన్నారు, ఓన్లీ మీరే రాగలిగారు. ఎందుకని? సో మీరు ఈ లైఫ్ లో యూ వాంట్ టు డూ సంథింగ్. మీ ద్వారా మీకు బాగుంది 10 మందికి చెప్పండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. ఏమి లేదు, టెన్షన్ లేదు, డిప్రెషన్, చిల్ అవ్వాలి లైఫ్. ఏం లేదు, లైఫ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఓన్లీ చిల్. చిల్ తాగుతేనే తింటేనే రాదు, మనల్ని మనం తెలుసుకుంటేనే వస్తుంది ఆ లైఫ్. అండ్ చూడండి, ఒక 2 అమ్మాయిలు ఒక కుగ్రామం నుంచి, ఇంకో అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళ పొలం అమ్మితే 4.5 లక్షలు వస్తే పెళ్లి చేయాలి. అమ్మాయికి 22 ఏళ్ళు అయింది. నాన్న నేను ఏదో కావాలనుకుంటున్నాను. వాళ్ళ నాన్న సపోర్ట్ చేసి 2 lakhs ఇచ్చి ల్యాప్టాప్ కొనుక్కొని హైదరాబాద్కి వచ్చి ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకొని ఇప్పుడు 20,000 రూపాయలు జీతం. చిన్న కుగ్రామం. సో ఆయన 2 lakhs కూతురికి ఇచ్చి చదువుకోమ్మా, నువ్వు ఏం కావాలంటే అది అయిపో అంటాడు. మా నాన్న నాకేమి ఇచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. మీరందరికీ స్వతంత్రం తీసుకోవాలి, స్వతంత్రంగా జీవించాలి. ఎవరి గురించి కంపారిజన్ లేదు ఇక్కడ. పూర్తి పొందాలి అంతే. నో కంపారిజన్, నో ప్రేజింగ్ ఎనీబడి. సో మీరు కూడా అవ్వచ్చు. జస్ట్ మీ యొక్క ఆలోచనలు మార్చుకోవాలంటే. నేనేం కావాలనుకుంటున్నాను ముఖ్యం, ఎంత ఆనందంగా ఉన్నది ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నట్టు ఎంతో మందికి పాంప్లెట్స్ ఇచ్చాము, ఎంతో మందికి మెసేజ్ తెలిసింది, అవునా కదా? కానీ మీరే ఎందుకు వచ్చారు? సో ఈ విశ్వం చేత మనం ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు మీరంతా. ఈ విశ్వం చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు మీరంతా. ఎంతో మంది, ఇట్లా 100,000 మంది విద్యార్థుల ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ అయినప్పటికీ కూడా మీరే ఇక్కడ కూర్చున్నారు అంటే అర్హత ఉన్న వారికే వచ్చేస్తుంది. సముద్రంలో వర్షం నీరు పడుతుంది, కానీ కొన్ని వర్షం చుక్కలు మాత్రమే ఆల్చిప్పుల్లో పడతాయి. ఆల్చిప్పుల్లో పడ్డే ముత్యంగా మారుతుంది, సముద్రం పడ్డ వరద నీరుగా మారుతుంది. మనమంతా ముత్యాలం. ఓకే, రైట్. సో సార్ అన్నట్టు ధ్యానం చేయడానికి మనకు జస్ట్ మన గురించే ఎరికపట్టి పిరమిడ్, జస్ట్ ఈ అడికిమెట్ ఫ్లైఓవర్ దిగగానే రైట్ సైడ్ లో 1.5 కిలోమీటర్లు మనకు అతి సుందరమైనటువంటి పిరమిడ్, కంప్లీట్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ మనకు స్వాగతం పలుకుతుంది. ఈ ప్రోగ్రామ్ అయిపోగానే ప్రతిరోజు ఎక్కడ కూడా ఖాళీగా ఉండకుండా పొద్దున సాయంత్రం తరచూ అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉంటాయి. చక్కగా పోయి ధ్యానం చేసుకొని మన జీవితాన్ని చక్కగా సాధికారత వైపు నడిపించుకుందాము. అదే విధంగా నెక్స్ట్ సో అన్న గురించి చెప్పాలంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసినప్పటికీ, సో ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎన్ని చదువులు చదివినా కానీ ఆత్మ విద్యకు మించి ఇంకొక విద్య లేదని చెప్పేసి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నాకు పత్రిజీ సారు, మన సంస్థ, మన యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం ఇంకొకటి లేదని చెప్పేసి తనకు తాను ఒక గొప్ప ప్రతిరోజు ఎదుగుతున్నటువంటి శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. గట్టిగా క్లాప్స్. ముందుగా గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ వారికి నమస్కరిస్తూ, మరి నా పరిచయం విషయానికి వస్తే, నా పేరు శ్రీకాంత్. నేను ఇక్కడే హైదరాబాద్ మెహదీపట్నంలో ఉంటాను. నాది పాత మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లా కిల్లా గన్పూర్ మండలంలో ఒక చిన్న పల్లెటూరు నాది. మరి నటవర్తి వీరరాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం అని భీమవరం, ఈ సొసైటీలో పత్రిగారి తర్వాత పత్రిగారిలా తిరుగుతారు. మరి వారి ద్వారా నేను వచ్చాను. మరి వారికి కూడా నమస్కరిస్తాను. అలాగే పెద్దలు, తోటి మిత్రులు రాము గారు అవుతానేంటి, ఆనంద్ గారు అవుతానేంటి, రోజు అనుబంధంగా కలిసి తిరుగుతూ ఉంటాము. ఈ మూమెంట్ లో మా వంతు పాత్ర మేము పోషిస్తుంటాము. మరి పాల్గొన్న మీ అందరికీ కూడా నమస్కారం. మరి నాకు చిన్నప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల వరకు, నాకు 20 సంవత్సరాల వయసప్పుడు నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నాకు ధ్యానంలోకి వచ్చాక దొరికాయి. నేను ఒక పల్లెటూరు వాడిని, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. నేను నల్లగా ఉంటాను, మరి తెలుగు మీడియంలో చదువుకున్నాను అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చిన్నప్పటి నుంచి నాలో చాలా నాటుకుపోయింది. ఈ ధ్యానంలోకి వస్తే ఎలా ఉంటుంది అంటే, ఇన్ఫీరియారిటీ ఉండదు, సుపీరియారిటీ ఉండదు. నేను తక్కువ అనే భావన ఉండదు, నేను ఎక్కువ అనే భావన ఉండదు. మరి ఆ ఊర్లో ఈ ధ్యానం నాకు పరిచయం అయింది. అలా పరిచయం అయ్యాక నేను తెలంగాణ, ఆంధ్ర అంతా కూడా తిరిగి ఈ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. ఈ ధ్యానంలో లేనప్పుడు జన విజ్ఞాన వేదిక అని, లోక్ సత్తా అని, రెడ్ క్రాస్ సొసైటీ అని ఎన్నో ఉద్యమాలలో తిరగాలి, ఎంతో మార్పు తీసుకురావాలి అని, ప్లాస్టిక్ ని వ్యతిరేకించాలి, అవినీతిని నిర్మూలించాలి, 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేసేవాడిని. కానీ నాకు దీనిలోకి వచ్చాక
అర్థమైంది. ఏమర్థమైంది అంటే ఎవరు ఎవరిని మార్చలేరు. మార్పు అనేది ఎదుటి వాళ్ళలో కాదు, ఎక్కడ రావాలి? మన లోపల మార్పు రావాలి అనేది నాకు అర్థమైంది. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోతూ ఉంటే ఏంటి పరిస్థితి భవిష్యత్తు అనే ఒక ఆలోచన వచ్చింది. కానీ నాకు దీంట్లోకి వచ్చాక అర్థమైంది 95% గ్లోబల్ వార్మింగ్ అనేది కలగడానికి కారణం ఏంటి అంటే మాంస భక్షణ. ఓహో! ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కాదు, ప్లాస్టిక్ ని వ్యతిరేకించడం కాదు. పెద్దగా ప్రక్షాళన అనేది ఎక్కడ జరగాలి అంటే ఈ జీవుల పైన జరిగే హింసని ఆపే ప్రయత్నం చేయాలి అనేది నాకు అర్థమైంది. నేను ధ్యానం చెప్తున్నారు, ధ్యానం చేస్తున్నాను, బాగానే ఉంది. మాంసం మానేయండి అంటే చాలా బాధేసింది నాకు. ఒక శాకాహార కుటుంబంలో పుట్టిన 8వ తరగతి నుంచి హాస్టల్స్ లో ఉండడం వల్ల నేను మాంసాహార ప్రియుణ్ణి అయిపోయాను. ఓహో! అది రక్తపు కూడు, అది రాక్షసత్వము అనేది నాకు అర్థమైంది. ఒక చికెన్ మార్కెట్ కి, చేపల మార్కెట్ కి వెళ్తే ఏం చేస్తాము అంటే మన ముక్కుల్ని మూసుకుంటాం. అదే పూల మార్కెట్ కి, పళ్ళ మార్కెట్ కి వెళ్తే ఏం చేస్తాము? వాసన పీలుస్తాం. వాసన చూస్తేనే అసహించుకున్నామే. అటువంటిది మన కడుపులో వేస్తే మన కడుపులో ఏమవుతుంది? ఆ చంపే విధానం తెలిస్తేనే 70% మంది మాంసం మానేస్తారు. ఇప్పుడు ఆ చంపడం కంటే ముందు కూడా వాటిని ఏం చేస్తున్నారు అంటే ఎంతో క్రూరంగా హింసిస్తున్నారు. ఒక కోడి బ్రతికుండగానే ఏం చేస్తున్నారు అంటే 2 కాళ్ళు కట్టేసి తల కిందికి వేలాడదీస్తారు. ఒక గంట సేపు మనం అలా ఉంటే మన పరిస్థితి ఏంటి? ఓ వానపాము బ్రతికుండగానే దాన్ని ఏం చేస్తున్నారు అంటే 2గా చీల్చుతున్నారు. అంటే అది చనిపోవడం కంటే ముందు ఎంత నరకం అనుభవిస్తుంది. ఆ వానపామును ఏం చేస్తున్నారు అంటే ఆ గాలానికి కుచ్చి ఆ వానపామును తిందామని చాప ఏం చేస్తుంది అంటే ఆ గాలానికి ఇరుక్కుంటుంది. ఆ గాలానికి ఇరుక్కున్న చాపను తీసి ఏం చేస్తున్నారు అంటే బండకేసి రాకుతున్నారు. అలా మనల్ని కూడా చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు పత్రి గారు ఏం చెప్తారు అంటే నో డాక్టర్స్ నో మెడిసిన్. అంటే ఆయన ఇంగ్లీష్ మెడిసిన్స్ ని ఒప్పుకోరు. మిగతా మెడిసిన్స్ ఏదైనా తీసుకోవచ్చు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు హాస్పిటల్స్ కి వెళ్ళొచ్చు. మళ్ళీ నో మెడిసిన్స్ అన్నామని మందులు వాడొద్దని కాదు. ఈ క్యాప్సిల్స్ తయారు చేస్తారు కదా, ఈ క్యాప్సిల్స్ ఎలా తయారు చేస్తారు అంటే ఆవు అది ముసలి వయసు వచ్చేసరికి ఏం చేస్తారు అంటే వాటిని కషాయి వాడికి అమ్మేస్తారు. కషాయి వాడికి అమ్మేసినప్పుడు వాడు అవి కొన్నాక ఏం చేస్తాడు అంటే లారీలో ఎక్కేస్తే అటు ఇటు కదులుతాయని అవి బ్రతికుండగానే వాటి కాళ్ళని కట్ చేస్తారు. అలా కట్ చేశాక ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళాక అలా బాధపడుతూ ఉంటేనే ఏం చేస్తూ ఉంటాడు అంటే వాటికి సూదులు కుచ్చి వాటి నుంచి రక్తాన్ని తీస్తారు. ఆ తీసిన రక్తంతో ఈ క్యాప్సిల్స్ అనేవి తయారు చేస్తారు. ఆ క్యాప్సిల్స్ అనేవి ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ మనలో అరగదు. అలాగే అలా బ్రతికుండగానే ఆ రక్తం తీసాక మళ్ళీ ఏం చేస్తారు అంటే వేడి వేడి నీళ్ళల్లో వేసి వాటి చర్మాన్ని తీరుస్తారు. అంటే ఎంత నరకం అనుభవిస్తుంది. ఒక చిన్న గాయం అవుతేనే అబ్బో దిబ్బో లబ్బో డాక్టరో అంబులెన్స్ అంటామే. మరి మన బాధ ఎలా ఉంటుందో వాటికి అలాగే ఉంటుంది. మనము మనకన్నా తక్కువ వాటిపై దయ చూపించాలి. మీరు మీకన్నా గొప్పవాడైన భగవంతుడికి నాపై దయ చూపించండి అంటున్నాము. మరి మనము మన కింది వాటికి దయ చూపిస్తున్నామా? 1 కిలో మాంసం తయారు కావాలి అంటే 7 కిలోల శాకాహారం ఉపయోగపడుతుంది. 1 కిలో మాంసం మానేస్తే 7 కిలోల శాకాహారం మిగులుతుంది. మాంసం మానేస్తే అసలు ఆహార సమస్య అనేదే ఉండదు. 1 కిలో మాంసం తయారు కావడానికి 2500 గ్యాలన్స్ వాటర్ పడుతుంది. 1 కిలో గోధుమలు కానీ 1 కిలో వరి తయారు కావడానికి 450 గ్యాలన్స్ వాటర్ పడుతుంది. అంటే మాంసం మానేస్తే నీటి సమస్య అనేది కూడా ఉండదు. ఒక జీవిని చంపుతున్నప్పుడు అదేమవుతుంది అంటే కొన్ని రకాల భయాలకి లోనవుతుంది. కొన్ని రకాల భయాలకు లోనైనప్పుడు ఏమైతుంది అంటే ఎడ్రినాల్ అనే ఒక విషవాయువు ఉత్పత్తి అవుతుంది. అలాంటి విషవాయువు ఉన్న జీవిని కనుక తింటే ఆ విషవాయువు ఏం చేస్తుంది అంటే మనల్ని చచ్చేదాకా ముందు మనం ఈ మార్గంలో కానీ ముందు పడిపోకుండా ఉండడం చూసుకోవాలి. పత్రి గారు లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా
గొప్ప గొప్ప పనులు చెయ్యమని చెప్పరు. వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు అంటే చిన్న చిన్న తప్పులు చేయొద్దు అని చెప్తారు. ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న తప్పులు అనేవి చేయకుండా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ గా ఏం చేస్తాము అంటే గొప్ప వాళ్ళం అవుతాము. ముందు ఎదగడం కాదు, పడిపోకుండా ఉండాలి అంటే చేయాల్సింది మాంసము, కోడి గుడ్లు అనేది పూర్తిగా నిషేధించాలి. అది ఫుడ్ కాదు, పాయిజన్. అయం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ సర్వభూతానాం అంతమేవచ. కృష్ణుడు అర్జునికి ఏం చెప్తున్నాడు అంటే అయం నేను ఎవరనుకుంటున్నావు, అయం ఆత్మ నేను ఆత్మని, అయం ఆత్మ గుడాకేశ. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడా. అర్జునుడికి ఇంకొక పేరేంటి అంటే గుడాకేశ. ఓ నిద్రను జయించిన అర్జునుడా, నేనెవరిని అంటే ఆత్మని. మరి ఎక్కడ ఉన్నాను అంటే ఏం చెప్తున్నాడు అంటే సర్వభూతాలలో స్థితమై ఉన్నాను. సర్వభూతాలు అంటే సర్వ ప్రాణులు. అంటే కోడిలోనూ ఉన్నాడు, మేకలోనూ ఉన్నాడు, చేపలోనూ ఉన్నాడు. మరి ఒక కోడిని చూసినా, ఒక మేకను చూసినా, ఒక చేపను చూసినా మనకేం గుర్తుకు రావాలి అంటే కృష్ణుడు గుర్తుకు రావాలి, దేవుడు గుర్తుకు రావాలి. మరి ఏ జీవిని హింసించినా ఎవరిని హింసించినట్టు అంటే ఆ భగవంతుని హింసించినట్టు. మరి కష్టాలు వస్తున్నాయి, కష్టాలు రావడానికి కారణం ఏంటి అంటే దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం అంటున్నాము. ఇష్టమైన దేవుణ్ణి హింసించడం. మళ్ళీ ఉన్న కష్టాలు పోవాలి అంటే ఏం చేయాలి అంటే ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ దేవుణ్ణి ఆశ్రయించడము అంటే ఏంటి అంటే ఆత్మని ఆశ్రయించడం. మరి ధ్యానం చేస్తే మనము ఎవరితో ఉంటాము అంటే మన లోపలి ఆత్మతో ఉంటాము. మరి మానవుడు అంటే మూడు కలిపితే ఏర్పడిన వాడు మానవుడు, దేహము, మనస్సు, ఆత్మ. మరి కళ్ళు తెరిస్తే దేహంతో ఉంటాము, కళ్ళు మూస్తే మనస్సుతో ఉంటాము. కళ్ళు మూసుకొని ఏది చేసినా అది ధ్యానం కాదు. ఎప్పుడైతే శ్వాస మీదే ధ్యాస ఉంచుతూ ఉంటామో అప్పుడు మనస్సు ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తూ ఉంటుందో అప్పుడు మనం దేంతో ఉంటాము అంటే ఆత్మతో ఉంటాము. దీన్నే ఏంటి అంటే రకరకాల వాళ్ళు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. హిందూ మతంలో అయితే ఆది పరాశక్తి అంటారు, లలితాంబ అంటారు, భగవంతుడు అంటారు, దేవుడు అంటారు, నారాయణ అంటారు. అదే ముస్లిం మతంలో అయితే అల్లా అంటారు. అదే క్రిస్టియానిటీలో అయితే ఏమంటారు అంటే ఫాదర్, తండ్రి అంటారు. అలా ఆ భగవంతుని ఆశ్రయిస్తే మనకేమైతుంది అంటే ఆ భగవంతుడి లక్షణాలు వస్తాయి. ఒక కన్నాలు వేసేవాడితో ఉంటే కన్నాలు వేసే లక్షణాలు వస్తాయి. ఒక పేకాట ఆడేవాడితో ఉంటే పేకాట ఆడే లక్షణాలు వస్తాయి. ఓ తాగుబోతుడితో ఉంటే తాగుబోతు లక్షణాలు వస్తాయి. మరి భగవంతుడితో ఉంటే మనకి భగవంతుడి లక్షణాలు వస్తాయి. దీని గురించి బుద్ధుడు చెప్తాడు. ఈ మార్గంలోకి వచ్చి మీరేం సాధించారు అంటే నేను సాధించడం కాదు, చాలా కోల్పోయాను. నాలో కోపం పోయింది, భయం పోయింది, ఈర్ష్య పోయింది, అసూయ పోయింది. అవసరం లేనివన్నీ పోతాయి. మీకు ఏది అవసరమో అది వస్తుంది. మరి ధ్యానం ద్వారా సాధించలేనిదంటూ ఏది లేదు. అన్ని చెప్పడం కూడా సాధ్యం కాదు, అనున్నాయి. ఈ మార్గంలో ఎదగాలి అంటే సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యానం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి, జ్ఞానవంతమైన సందేశాలు వినాలి, మీకు తెలిసింది ఇతరులకి పంచాలి. ఎప్పుడైతే ఈ 4 చేస్తూ ఉంటామో చాలా తక్కువ టైంలోనే ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గట్టిగా క్లాస్. ఇంతమంది చక్కటి వెజిటేరియనిజం గురించి, ఆధ్యాత్మికత గురించి ఇంత బాగా చెప్పారు అన్నగారికి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. నెక్స్ట్ అంటే అది ఏ విధంగా జరుగుతుందో, కాగల కార్యం గంధర్వులు నెరవేరుస్తారు. ఒక చిన్న విద్యార్థి దశలో ఉన్నప్పుడు గురువు పత్రిజీ సార్ సాంగత్యం దొరికిన తర్వాత, ధ్యానం తెలిసిన తర్వాత నేనేంటి ధ్యానం చేయడము ఇట్లాంటి ఆలోచనలు ఏమీ ఆలోచించకుండా కంప్లీట్ అతి చిన్న వయసులోనే ధ్యానంతో ఉండుకుంటూ ధ్యానంలోనే ఎదిగాడు, ధ్యానంలోనే చదివాడు, ధ్యానంలోనే బ్రతుకుతున్నాడు. సో ధ్యాన విద్యార్థి అని ఒక పుస్తకాన్ని రచించాడు. ప్రకృతి మన యొక్క విద్యార్థులందరికీ కూడా ఆధ్యాత్మికత అంటే మనకు చాలా దూరంగా పెట్టారు, పెద్దవాళ్ళు చదువుకునే అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు. సో ఇది ఎట్లా కాదు, ఆధ్యాత్మికత అంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలి. ఆ ప్రతి విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ధ్యాన విద్యార్థి అనే పుస్తకాన్ని రచించి ఈ రోజు టిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి శ్రీ ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. వెల్కమ్ సార్. హలో ఫ్రెండ్స్, మాట్లాడడానికి ఏం లేదు, శ్రీకాంత్ అంతా మాట్లాడేస్తున్నాడు. ఏమన్నా మిగిలిచిండే కదా మాట్లాడడానికి. థ్యాంక్ యూ శ్రీకాంత్. పొద్దున్నే చాలా
గొప్పగా మాట్లాడారు. ఇక్కడ మీరందరూ మీ అందరి గోల్ ఏంటి? నెక్స్ట్ మీ గోల్ ఏంటి? మంచి పొజిషన్ లో ఉండడం. మీ పేరేం పేరు మేడం? అశ్విని మేడంకి గట్టిగా చెప్పలు కూడా. ఇప్పుడు జాబ్ ఆయన ఇండివిజువల్ గా చేశారు, సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఎదిగారు, ఎన్నో గొప్ప గొప్ప సక్సెస్ సాధించారు. ఈ సక్సెస్ సాధించిన వాళ్ళందరూ చెప్పేటోళ్ళకి బాగానే ఉంటది, వినేటోళ్ళ పరిస్థితి ఏమో ఆగమాగం అయిపోతూ ఉంటది. అవునా కదా? నేను కూడా ఈడే కూర్చొని ఉండేటువంటి, ఆడ కూర్చొని వినేటప్పుడేమో మైండ్ అర్థం కాదు వీళ్ళు చెప్పేటివన్నీ. చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళంతా, ఏం చేసినారు వీళ్ళు, ఎలా సాధించింటారు ఇవన్నీ అనే క్వశ్చన్లు అందరి దగ్గర ఉంటాయి. మంచి అయినా చెడైనా ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఏమవసరం? ఏం చేయాలన్నా సరే శ్రమ అయితే అవసరం, దానికోసం వర్క్ అయితే చేయాలి కదా. ఎస్ సార్ నో? రైట్. మనం ఏదైనా ఒక మంచి జాబ్ సాధించాలన్నదే ప్రతి విద్యార్థి లక్ష్యం అవుతుంది మన చదువు తదనంతరం. అవునా కదా? మంచి జాబ్ కొట్టాలి, లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలని ఉంటుంది. ఇది అవ్వాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటారు. అయితే ఆ విధానంలో మన ప్యాషన్ ఉంటే చాలు. మనం చేసే పని ఏదైతే ఉందో అంటే మనకు తీవ్రమైనటువంటి తపన, ఆ పని పట్ల, ఆ పని చేసేటప్పుడు మనకు ఆనందం, ఆ పని చేస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోవడం, ఇది ఉన్నప్పుడు బై డిఫాల్ట్ గా మనం దాన్ని చాలా ఈజీగా అచీవ్ చేస్తాం. అవునా కదా? ఇక్కడ ఉన్న మీ అందరూ ఎలాగైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో అలాగే మీకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రంజిత్ అనే వ్యక్తి ఉండేవాడు, ఇప్పుడు గ్రూప్ 2 లో జాబ్ కొట్టాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు రంజిత్? టెక్స్టైల్స్ దాంట్లో స్టేట్ లో గొప్ప జాబ్ లో ఉన్నాడు. ఇక్కడే కూర్చొని వినేటోడు. అట్లా కొన్ని వందల మంది ఉన్నారు జాబులు కొట్టిన వాళ్ళు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నుంచే మాట్లాడుతున్నాను, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ గురించే మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళ ప్యాషన్ ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు, దాని మీద వర్క్ చేశారు. మన ప్యాషన్ ఏంటనేది మనకు చక్కగా తెలియజేస్తుంది మెడిటేషన్. గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే మన ప్యాషన్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయగలిగితే చాలు, మిగతా పని అయిపోయినట్లే, ఆ జాబ్ వచ్చినట్లే, అది వచ్చిందని అర్థం. అది నేను మెడిటేషన్ మొదలుపెట్టి ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడేవాళ్ళు. ఆ మాట్లాడే వాళ్ళంతా ఇప్పుడు చక్కగా ధ్యానం చేస్తున్నారు. ముందు రకరకాలుగా కామెంట్స్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, పక్కన పెట్టండి, మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక విషయాన్ని. జాబ్ రానంత వరకు నేను కూడా అరే ఏం జాబ్ లేదేంటి ఇది అదని ఆలోచించేవాడిని. ఎంబీఏ చదివాను, ఓకే, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో అఫిలియేటెడ్ జేఎన్టీయూ. నా ప్యాషన్ ఏంటో ఐడెంటిఫై చేశాను, దాని తర్వాత ఇంకా వదిలేశాను. నేను ఏంటి నా ప్యాషన్? ట్రూత్ ని స్ప్రెడ్ చేయడం అనేది నా ప్యాషన్ అనేది అర్థమైపోయింది నాకు. అందుకనే ఏ జాబ్స్ జోలికి నా మైండ్ వెళ్ళట్లేదు, నా వర్క్ లో నేను ఉన్నాను. ఫైనల్ గా ఈ ప్రపంచానికి ట్రూత్ అందించేటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా నేను పోలేదు, ఏరుకోరి పెట్టుకున్నారు. ఉన్న అన్ని కంపెనీల్లో డైరెక్టర్ నేను, నాట్ ఓన్లీ తెలుగు ఛానల్. మన ప్యాషన్ ఏంటో ఐడెంటిఫై చేస్తే చాలు, మనకు ఆ జాబ్ వచ్చినట్లే. ఇక్కడ మనం ఆ పాయింట్ ఒక్కటే అర్థం చేసుకోవాలి. అయితే మన ప్యాషన్ ఏంటి అన్నది మనకు మెడిటేషన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ ఈరోజు నేను 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే దేనికైనా మనకు వర్క్ చేయాలంటే శక్తి కావాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా? శక్తి కావాలి అన్నప్పుడు
శక్తి ఏం చేస్తే వస్తుందో ఆ పనులు చేయాలి, ఏం చేస్తే శక్తి పోతుందో ఆ పనులు చేయకూడదు. అంతే సింపుల్ గా. శక్తి రావాలంటే ఏం చేయాలి? శక్తి రావాలంటే ధ్యానం చేయాలి. చెప్పండి, కొన్ని పనులు శక్తి రావాలంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. తినాలి. వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఇది అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ చేయాలి. వర్క్ ఆ? పని చేస్తే కూడా పని చేస్తే శక్తి వస్తుంది. ఇష్టమైన పని చేస్తే శక్తి వస్తుంది, ఇష్టం లేని పని చేస్తే శక్తి పోతుంది. ఓకే, పుస్తకాలు చదివితే శక్తి వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది. ఓకే, ఇతరులకు సహాయం చేస్తే శక్తి వస్తుంది, ఇతరులకు మంచి విషయాలు చెప్తే శక్తి వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చాను, రాత్రి ఎంత లేట్ అయినా అదే పనిగా వచ్చాను, ఏదైనా శక్తిని తీసుకోవడానికి వచ్చాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని, విషయాన్ని ఇతరులకు చెప్పినప్పుడు శక్తి వస్తుంది. ఓకే, ఏం చేస్తే శక్తి వస్తుందో ఆ పనులన్నీ మనం చేయాలి. ఓకే, ఏం చేస్తే శక్తి పోతుంది చెప్పండి? నీ పేరేం పేరు? ఆ? తిరుపతి. తిరుపతి గారికి గట్టిగా చెప్పండి కొడదాం. ఈ భూమండలం మీద మనకు శక్తి ఎందుకు పోతుందంటే 99% కారణం ఏంటంటే అనవసరంగా మాట్లాడడం వల్ల పోతుంది. మిగతావన్నీ లెక్కలేక లేదు, ఇంకా నువ్వేమన్నా చేయగలరు. ఓకే, ఈ ఒక్కటి మనం పాటించగలిగితే మన 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 యొక్క సక్సెస్ మాటల్లో చెప్పలేం. ఓకే, అందుకే గురువులు ఏం చెప్పారో తెలుసా? పూర్వకాలంలో ఋషులు 3 ద్వారాల పరీక్ష అని పెట్టారు. ఏంటి 3 ద్వారాల పరీక్ష అంటే? నీ నోరు ఇప్పాలంటే 3 గేట్లు దాటాలి. ఏంటి ఆ గేట్లు? ఫస్ట్ అది ట్రూతా కాదా తెలుసుకోవాలి నువ్వు. నీ నోరు ఇప్పే ముందు అది ట్రూతా కాదా, నువ్వు మాట్లాడే మాట ట్రూతా కాదా. రెండో పాయింట్ ఏంటంటే, ఈ సమయంలో అది అవసరమా? అది ట్రూతే, కానీ ఈ సమయంలో అవసరమా? ఈ సమయంలో అవసరమే, కానీ నువ్వు దాన్ని ఎలా చెప్తున్నావు? కొంతమంది అంటుంటారు, ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు చదువుకోవేంట్రా అని ఎవడన్నా అన్నారు అనుకో, ఎవరికైనా చదువుబుద్ధి అవుతుందో? చదివేటోనికి కూడా చదవాలనిపించదు. పక్కింటోడు చూడరా ఎంత బాగా చదువుతున్నాడో, శ్రీకాంత్ నీకేమైందిరా నీ దుంపదేగా అంటే ఎవరైనా చదవాలనిపిస్తుందా? చదవాలనే అనిపించదు. నన్ను శ్రీకాంత్తో పోలుస్తారా? శ్రీకాంత్ బాగా చదవచ్చు గాక అంటే చెప్పేది, అన్న ఇది చదువు నాన్న అన్నావు అనుకో, చదవాలని అనిపించకపోయినా చదవాలనిపిస్తుంది. అంటే నువ్వు చెప్పే విషయాలు చాలా ప్రేమగా చెప్పాలి, చాలా దయాపూరితంగా చెప్పాలి. ఈ 3 గేట్లు దాడితే తప్ప నేను నోరు ఇప్పకూడదు. కానీ అందరూ ఏం చేస్తారు? అవసరమా అనవసరమా లేదు, మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడుతున్నా అర్థమే కాదు. ఆ ఫోన్ చూస్తే కనుక హీట్ అయిపోయి పాపం అది డెడ్ అయిపోతుంది ఫోన్. ఓకే, దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, నోరు డ్యామేజ్ అవుతుంది. నోరు విప్పాలంటే 3 గేట్లు ఉంటాయి. ఆ 3 గేట్లు దాటితే తప్ప నీ నోరు ఇప్పకూడదు. ఇది ఎప్పుడైతే మనం పాటిస్తామో సక్సెస్ ఎక్కడొచ్చి కూర్చుంటుంది తెలుసా? ఎక్కడొచ్చి కూర్చుంటుంది సక్సెస్? ఎక్కడొచ్చి కూర్చుంటది? వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటది, చేతుల దగ్గర కాదు. ఫ్రెండ్స్, ఒకటి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మంచి జాబ్ కావాలి, లైఫ్ అద్భుతంగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే, నేను అనుకునేవాడిని, అరే ఆ ఇంట్లో వాళ్ళందరూ తిట్టేవాళ్ళు నన్ను, ఏంట్రా ఎంబీఏ చదివి నీ లైఫ్ ఏంట్రా ఇలా అయిపోయిందని చెప్పేసి. ఓకే, ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. రెండో పాయింట్, ఎన్ని పనులు చేస్తుంటానో నేను లెక్కలేదు. ఎన్ని పనులు చేస్తుంటానో రాము మాస్టర్ బాగా తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒకే సమయంలో ఎన్ని పనులు చేస్తుంటాము. ఎందుకంటే ఇష్టం. నీ ప్యాషన్ ఏంటో నీకు తెలిస్తే నీకు జాబ్ వచ్చింది అని అర్థం. నీకు జాబ్ రాలేదంటే అర్థం ఏంటంటే నీ ప్యాషన్ ఏంటో నీకు తెలియదు అంతే. ఎలా తెలుస్తుంది నీ ప్యాషన్ ఏంటో? ఏం చేస్తే నీకు సమయం తెలీదో, ఏం చేస్తే నీకు ఆకలి అవ్వదో, ఏం చేస్తే నిద్ర ఇవన్నీ నీకు తెలీదో, ఏం చేస్తే నీ లోపల శక్తి 1,00,000 రెట్లు పెరుగుతుందో, అదే నీ ప్యాషన్. అది చేస్తే బై డిఫాల్ట్ గా సక్సెస్ వచ్చి నీ పక్కన కూర్చున్నట్లే. అది తెలిస్తే నీ ప్యాషన్ వైపు నువ్వు జర్నీ చేసినప్పుడు శక్తి అవసరం. ఏం చేస్తే శక్తి వస్తుందో ఆ పనులన్నీ చేయాలి. మంచి మాటలు వింటే శక్తి వస్తుంది, మంచి చదివితే శక్తి వస్తుంది, జ్ఞానం ఇతరులకు చెప్తే శక్తి వస్తుంది. ఓకే, మంచి ఫుడ్ తింటే శక్తి వస్తుంది. అలానే తినకూడని ఫుడ్ తింటే శక్తి పోతుంది.
మాట్లాడకూడని మాటలు మాట్లాడితే శక్తి పోతుంది. ఎస్పెషల్లీ పక్కనోళ్ళ గురించి పనికిరాని విషయాలు చెప్తే ఉన్న శక్తి కూడా పోతుంది. రోగాలు ఎందుకు వస్తాయి తెలుసా? చాలా మందికి రోగాలు ఎందుకు వస్తాయి తెలుసా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శ్రీకాంత్ అనే వ్యక్తి లేడు, ఇక్కడ లేడు. నేను మీ అందరి దగ్గరకు వచ్చి ఈ శ్రీకాంత్ ఎలా అంటాడో తెలుసా, కొన్ని ఏం చేశాడో తెలుసా అని చెప్పాను అనుకో, శ్రీకాంత్కు ఉన్న అష్టదరిద్రాలన్నీ నాకు వచ్చేసి అవి రోగాలకు వచ్చేస్తాయి. అవే రోగాలు. అర్థమవుతుందా? కాబట్టి పొరపాటును కూడా మన శక్తిని వృధా చేసుకునే పని ఏ ఒక్కటి చేయకూడదు. శక్తిని వృద్ధి చేసుకునే పని ప్రతిదీ చేయాలి. మనకి ఈ సమయంలో ఏమవసరమో ఆ యొక్క విషయం పట్ల చాలా ఫోకస్డ్ గా ఉండాలి. నీ ధ్యాస ఎక్కడుంటే ఆ సృష్టి అక్కడ జరుగుతుంది. ఇది ఫార్ములాస్, యూనివర్సల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ ఫార్ములాస్ ఇది అందరికీ ఒకటే. రాము మాస్టర్ కైనా ఒకటే, చిరంజీవి మాస్టర్ కైనా ఒకటే, ఇడున్న శ్రీకాంత్ మాస్టర్ కైనా ఒకటే, నాకైనా ఒకటే, మీకైనా ఒకటే. నీ ధ్యాస ఎక్కడుంది? నీ ధ్యాస ఫోన్ మీద ఉందా? ఫోన్ అద్భుతంగా మాట్లాడుతూనే ఉంటావు నువ్వు. నీ ధ్యాస చదువు మీద ఉందా? నీ చదువు అద్భుతంగా ఉంటుంది. నీ ధ్యాస ఎక్కడుంది? నీ ధ్యాస ఎక్కడుంటే నీ సృష్టి అక్కడ ఉంది. ఇది సూత్రం అంతే. ఇంకా ఓకే, ఎప్పుడు నీకు జాబ్ వచ్చిందని అర్థం? నీ ప్యాషన్ ఏంటో నువ్వు కనుక్కున్నావు అంటే నీకు జాబ్ వచ్చిందని అర్థం. నీకు జాబ్ రాలేదంటే అర్థం ఏంటి? నీ ప్యాషన్ ఏంటో నీకు తెలియదు అంతే. దానికి ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే శక్తి వస్తుందో ఆ పనులన్నీ చేయాలి. ఏం చేస్తే శక్తి పోతుందో ఆ పనులన్నీ చేయకూడదు. అంతే, ఇంతకంటే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఎట్లున్నాయి అన్న మాటలు? బాగున్నాయి. నాకు నోట్తో చెప్తే సెట్ కాదు, అదే చప్పట్ల రూపంగా నాకు వ్యక్తం చేయాలి. మనకు ద లా ఆఫ్ అట్రాక్షన్ ఉందా? దాన్ని నేను పోస్ట్ పోన్ చేసిన. ఎందుకు పోస్ట్ పోన్ చేసిన తెలుసా? రేపు చెప్తా నేను నాంచిన. ఎందుకంటే అది అన్న చెప్పాల్సినటువంటి టాపిక్. అన్న ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ఉండి మొన్ననే రీసెంట్ గా 2 days బ్యాక్ రావడం జరిగింది. సో షెడ్యూల్ వల్ల రాలేకపోయాడు. సో ఎటడేలకు అయితే మన సెషన్ కి వచ్చాడు. అన్నకు గట్టిగా క్లాప్స్. టాప్ అట్రాక్షన్ అనే టాప్ అన్న చెప్పాల్సినటువంటి టాపిక్ అది. సో ఆ విధంగా జరిగిపోయింది. సో నెక్స్ట్ టైం సెషన్ ఉన్నప్పుడు తప్పకుండా రావాలి అన్న. ఈసారి అయితే మిస్ కావద్దు. ఓకే, సో రైట్. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన మాస్టర్ రాము మాస్టర్ గారిని మాట్లాడవలసింది కూర్చున్నాము. ఎట్లా చెప్పాలి కొడతారో మీ ఇష్టం, పిలవడం మాత్రం నా బాధ్యత. మాస్టర్ని గట్టిగా సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాము. వెల్కమ్ మాస్టర్. కొన్ని సంవత్సరాల క్రితం ఇంతమందిని ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ నుంచి మొత్తం అంతా కూర్చొని ఒక 400-500 మంది ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాను. మళ్ళీ నాకు ఈ అద్భుతమైన ఆ మెమరీస్ ని గుర్తు చేసింటూ చిరు గట్టిగా చెప్పట్లు పెడతాం. 10 years 2010 నుంచి 2018 వరకు ఇక్కడే ఉన్నాను. డబుల్ పీజీ కంప్లీట్ అయింది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ ఎంఎస్సి ఫిజిక్స్. అందరూ ఒక పీజీ అయిన తర్వాత ఇక జాబ్కి వెళ్ళామంటారు కదా. నేను ఒకటే చెప్తుంటే అందరికి, ఐ డోంట్ లైక్ టు డూ జాబ్. మరి ఎందుకు చదువుతున్నావు అన్నారు. చెప్పడానికి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. చదువుకుంటూ పోతున్నా అంతే. కాకపోతే ఇంకప్పటి నుంచి కూడా నా ఆలోచనలు వేరే ఉండే. అవన్నిటికి ఇప్పుడు స్టోరీ లేదు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ మీరు ఈరోజు విన్న వాళ్ళందరూ ఎవరు కూడా మోటివేషనల్ స్పీకర్లు గారు. మనకు మోటివేషనల్ స్పీకర్లు బయట దొరుకుతారు చాలా మంది. కోట్లు వేసుకొని, షూ వేసుకొని, కారు మెయింటైన్ చేసి. కొత్త ఉన్న వాళ్ళకి డ్రెస్సులు అక్కర్లేదు, బ్యాక్గ్రౌండ్ అక్కర్లే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎంత పవర్ఫుల్, వాళ్ళ వెనకాల ఎంతమంది పని చేస్తున్నారు, వాళ్ళు ఎంత సంపాదించారు, ఎన్ని కష్టాలు పడ్డారో మొత్తం ఈ 200 ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద స్టోరీ ఉంది. ఒక్కరి చాలు మీ జీవితం మొత్తాన్ని మార్చండి. కాకపోతే అందరు తీసి ఒకటే వేదిక మీద పెట్టి కూర్చోబెట్టి చెప్పించాము. మీరు గట్టిగా చప్పట్లు కొడతాం. ఇంతమంది తీసుకొచ్చింది. మీరు మంచి డాన్స్ చేస్తాడు సార్, మీకు తెలీదా? చూపిస్తాడు. ఇప్పుడు మీకు స్టార్టింగ్ అంతే, సినిమా అంతే, ట్రైలర్. ఇవన్నీ చాలా చాలా వేదికలు ఉన్నాయి. ట్రెక్కింగ్స్, జగన్నాథ గట్టు, ధ్యాన ధర్మాశ్రమము, కడతాలు, అన్ని చోట్ల మొత్తం అన్ని చూపిస్తారు. ఇవన్నీ ఉంటాయి మీకు. ఇది జస్ట్ ఏది ధ్యానం అనుకుంటే ఎంత కళ్ళు మూసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఇది కాదు, ఇదంతా టీజరే.
హనుమాన్ టీజర్ రిపోర్ట్ ఆ సినిమా ఎట్లా చూపిస్తుందంట ఇంటర్నేషనల్ లెవెల్ అవుతుంది. ఇది కూడా అంతే. సో అక్కడ నుంచి మొదలెట్టిన ఇక్కడ వరకు అందరు ఎవరు కూడా ఏ మాత్రం తక్కువ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క కంపెనీ సీఈఓ లాంటి వాళ్ళు. ఇప్పుడు చూసారు కదా ఆనంద్ మై ఫ్రెండ్ ఈఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంతకుముందు ఎంబీఏ చేసుకుంటూ ఈ ఉస్మానియా యూనివర్సిటీకి బుక్లు తీసుకొని వచ్చేవాడు. ఇక్కడికి వచ్చి ఈ బుక్స్ అందరికి ఫ్రీగా పంచేవాడు. బుక్స్ తీసుకొచ్చి సెక్రటేరియట్ లా పోయి మీరు ఒక అడుగు వేసి లోపలికి వెళ్ళి పాస్ కావాలంటేనే మీకు పర్మిషన్ ఇయ్యరు. కానీ తెలంగాణ సెక్రటేరియట్ ఏపీ సెక్రటేరియట్ మొత్తానికి పోయి ధ్యానం చెప్పొచ్చున్నారు. గట్టిగా తప్పట్లు కొట్టండి. సుబ్రహ్మణ్యం సార్ పిరమిడ్ సెంటర్, కృష్ణా జిల్లాలో పిరమిడ్ సెంటర్, జీనవనం 18 ఎకర్స్ ఆశ్రమము, మొత్తం జీవితం ధ్యానం అంతా ధ్యానానికి పరిచయము. 30 దేశాలతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంటారు. గట్టిగా తప్పట్లు కొడుతుంటారు. ఇంకా వాళ్ళైతే పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ సారు కొడుకు డాక్టరే, కూతురు డాక్టరే, కోడలు డాక్టరే, పెద్ద కొడుకు ఇంకా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ సార్ స్టోరీ అయితే నాకు తెలియదు. చాలా పెద్ద, చాలా ఈయనకన్నా ఆయనకి ఇంకా ఎక్కువ పెద్ద స్టోరీ ఉంటుంది. ఆడ పెద్ద ఫామ్ హౌస్ ఉంటుంది. అంత పెద్ద ఆయన వీరికి వచ్చి సింపుల్ గా వచ్చి కనిపిస్తున్నాడు. చెప్పాలని ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే గుర్తుపెట్టుకోండి, సింప్లిసిటీలోనే గొప్ప వాళ్ళు ఉంటారు. సింప్లిసిటీ ప్రతి గొప్ప వాళ్ళకు ఈ ఆహారము, ఆహార్యం, వ్యవహారం, ఇవి ఆహార్యం అనేది పెద్ద విషయం కాదు, ఇంపార్టెంట్ కాదు. కోట్లు బూట్లు చూస్తాం, ఒక 2 నిమిషాల్లో తెలిపోతుంది. మోటివేషనల్ స్పీకర్లు ఏం చేస్తారంటే మళ్ళీ అది చేయండి, మీరు ఇది చేయగలుగుతారు అనే వరకల్లా క్యాంపస్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ ఎప్పటి భయం వస్తుంది. నేను భయొచ్చిన కాబట్టి చెప్తున్నాను. వీళ్ళు మోటివేషనల్ స్పీకర్లు కాదు, వీళ్ళ జీవితంలో ఒక్కొక్క అడుగు జీరో కా నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే మైనస్ కా నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ జీవితం పాఠాలు వినడం అనేది నిజంగా అద్భుతం. నాకు చిన్నగా ఉన్నప్పుడు ఇంతమంది కానీ ఒక దొరికింటే నేను ఇంకా ఎంత దూరం పోతుంటే నాకు అర్థమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం. సో శ్రీకాంత్ మా ఊరు పక్కనే ఊరు. స్టార్టింగ్ లో మా విజాలపూర్ పక్కనే చిన్న విలేజ్. ఆయన చిన్నగా ఉన్నప్పుడు మాట్లాడుతుంటే తీరు, ఈ రోజు మాట్లాడుతుంటే తీరు నేను చాలా ఆశ్చర్యపోయాను. విన్నాను కానీ ఈ రోజు ఒక్కొక్క పదం ఒక్కొక్క బుల్లెట్ లాగా దిగుతుంది. ఏం సమస్య? శ్రీకాంత్ మేము చూసుకుంటూ వచ్చిన మాట చెప్తాను. అది వెనకబడ్డ జిల్లా అంటారు అందరూ. మేము వెనక ఉండి అందరిని నడిపించే జిల్లా మేముంటాం. బాగుంటుంది కదా దాసు? నాకు కూడా తెలుగు చిన్నప్పుడు. ఇద్దరు సీఎం. సో ఎప్పుడు ఎన్నుకున్నాడు కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంతకు ముందు చక్కగా చెప్పిండు, సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ లేవు. మీరు ఎవరికైనా తక్కువ కాదు, మీరు ఎవరికన్నా అందరి లోపల ఏముంది, అనంతమైన శక్తి ఉందని వివేకానంద చెప్పిండు. కానీ ఎట్లా తీయాలో తెలియదు మనం. ప్రతి క్యాంపస్ లో ఉన్న రూమ్, నేను ఇక్కడ ఉన్న అన్ని హాస్టల్లో బోర్డర్ గా ఉన్నా, నాన్ బోర్డర్ గా ఉన్నా, ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఎస్ న్యూ పీజీ. ఇక్కడ ఉన్న అన్ని హాస్టల్లో ఉన్నా నేను. అన్ని రూమ్లలో ఉంటాయి ఈ మోటివేషనల్ కొటేషన్స్. హౌ టు ట్యాప్ దట్ ఎనర్జీ, హౌ టు అప్లై టు గెట్ ద సక్సెస్. మీకు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీకు తక్షణం కావాల్సింది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి మైండ్ సెట్ నేను స్టడీ చేసిన తర్వాత ఐ వాంట్ టు సెట్. అవునా కాదు? మంచి జాబ్ కొడతామని వచ్చినా లేదా అందరూ? ఇవాళ మీకు ఒకటే పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్? హౌ ఇట్ బికమ్స్? కష్టపడితే 18 గంటల లైబ్రరీలో కూర్చొని ముఖం మీద నీళ్లు చల్లుకొని బయటకు ఇచ్చా తాగొచ్చి తిండి తిప్పలు లేకుండా చదివితే, చిరంజీవి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, లేకపోతే నాగార్జున ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, లేదా షైన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, ఏం సార్ ఇన్స్టిట్యూట్ పేర్లు బాగా చెప్తున్నారు, మీరేమైనా వెళ్ళిండ్రా? నేను కూడా ఆ బాబతే కదా. కానీ యూనివర్సిటీలో ఉంటే ఇంకో బాబతే ఏమైనా ఉంటారా? నేను కూడా వేయించిన మరి. రాజు సార్ తెలుసు, షైన్ ఆయన ఎవరు, సయ్యద్ సార్ తెలుసు, క్వాలిటీ చెప్పే నాగార్జున తెలుసు, చిరంజీవి తెలుసు, బాలకృష్ణ తెలుసు, ఇంకా బాలకృష్ణ కూడా ఉంటాడు. ఎంతమంది ఉంటారో తెలియదు. వీళ్ళందరూ ఇన్స్టిట్యూట్లకు పోయిన తర్వాత అందరి మైండ్ సెట్ చూసిన తర్వాత ఒకటే మాట్లాడతారు వీళ్ళందరూ. కాంపిటేటివ్ ఎక్కువ ఉంది, గవర్నమెంట్ జాబులు రావడం కష్టము, జాబులు చాలా తక్కువ ఉన్నాయి, కేసీఆర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మా బతుకులేమో తెలియదు అని 99 మంది ఇలా ఆలోచించే వాళ్ళు. నేను ఇంకో 1% వ్యక్తులను కూడా చూస్తాను నా పక్కనే. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఉండాలి. కోచింగ్ పోవాలి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, మంచి సబ్జెక్టు
సిలబస్ ని కరెక్ట్ ఎంపిక చేసుకోవాలి, బుక్ ని కరెక్ట్ ఎంపిక చేసుకోవాలి, లైబ్రరీలో చదవాలి, అంతా చేయాల్సిందే. కానీ ఒకటి చేయరు. మీ మైండ్ లో మీరు ఏం పెట్టుకుంటారంటే మీ శక్తి మొత్తం ఇంతకుముందు మాస్టర్ చెప్పిండు, నాతో పాటు చెప్పండి అందరు, ధ్యాస ద్వారా సృష్టి, గట్టిగా, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసను తీసివేయడం ద్వారా లయము. ఈ 3 పదాలని మా గురువు గారు మాకు 23 సంవత్సరాల క్రితం చెప్పిండు. ఆ ఒక్క పదం పట్టుకొని మేము ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ స్థాయికి వచ్చినాయి. వీళ్ళందరూ ఇంటర్నేషనల్, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ వీళ్ళందరూ. సో ఏమిటి ఈ స్టేట్మెంట్ లో ఉన్న కాన్సెప్ట్ అంటే, మీ జీవితం ఈ ఉస్మానియా క్యాంపస్ లో ఇప్పటికీ నేను ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ ఈయనే ఉన్న వాళ్ళు ఇంకా కలుస్తున్నారు. ఇంత ముందు కలిసినప్పటి నుండి ఏం చేస్తున్నాడు, ఇంకా ప్రిపేర్ అవుతున్నా అంటున్నారు. ఇంకా ప్రిపరేషన్ ఏంటారు బాబు, పెళ్లి చేసుకోరా, 40 వచ్చినా ఇంకేం చేసుకుంటారు లేదు, ఫిక్స్ అయినాం సార్ ఇంకెందుకు అనవసరంగా ఇళ్ళకెళ్ళి ఈ రూములు కట్టి తిరిగే వరకు అవుతుంది, లైఫ్ అయిపోతుంది, బయటకు పోతే నేను బతకాలని నాకు అర్థమైపోయింది, కాంపిటేటివ్ అని కాంపిటీషన్ బతికినా అనుకుంటారు. ఒక్కటి తప్పు చేసింది వాళ్ళందరూ. వాళ్ళ మైండ్ లో ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి, ఏ బుక్ చదవాలి, ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, వాడి శక్తి మొత్తం ఆడిపోతుంది. శక్తి సూత్రం గురించి ఆనంద్ గారు అద్భుతంగా చెప్పింది. శక్తి మీరు అందరు ఎడగడుతున్నారంటే మీ భయానికి పెడుతున్నారు. 95% మొత్తం శక్తి అంతా పోయింది. మీకున్న 5% శక్తి మీ జాబ్కు పనికిరాదు. మరి జాబ్ కొట్టిన సీక్రెట్ ఏం తెలుసా, వాడు పక్కోడిని పట్టించుకోడు, నువ్వే బుక్ చదువుతున్నావో పట్టించుకోడు, ఎన్ని గంటలు చదువుతున్నావు అనేది అసలు పట్టించుకోడు. తన మైండ్ లో క్లారిటీగా ఒక పిక్చర్ ఉంది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఇక్కడే డి హాస్టల్లో 4 లో ఫిజిక్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నట్టు 2 ఫ్రెండ్స్, ఒకరు నాన్ బోర్డర్ పెట్టుకుని ఒకరు నా క్లాస్మేట్ ఏమో 5 సార్లు డిఎస్సి రాసిండు, 3 సార్లు గ్రూప్ 2 రాసిండు, సిఎస్ఐఆర్ కోచింగ్ పోయిండు, ఫిజిక్స్ కదా ఇవన్నీ చేసి ఇచ్చిండు. లైబ్రరీలో ఎన్ని గంటలు గడుపుతా అంటే వాడి జీవితమే లైబ్రరీ. ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే మా కొట్లాడుకున్నాడు, మొత్తం రూమ్ లో అన్ని నేనే పెట్టుకోవాలి బాబు, ఎప్పుడు రూమ్ లో కొట్లాడు. నేను ఒక పిల్లగానికి నాన్ బోర్డర్ తీసుకొచ్చి ఒక పిల్లగాని పెట్టాను, అబ్బాయి వచ్చిండు, అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసి వచ్చిండు. ఇది ఒక్క స్టోరీ చాలు మీకు మొత్తం క్లియర్ పిక్చర్ వస్తుంది. 2 వచ్చిండ్రు. ఈ అబ్బాయి ఏమో అన్ని ఎగ్జామ్ ఎంత ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ సీనియర్. చాలా మంది అంటుంటారు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో మామూలు ఉండరు, తోపులు ఉంటారు, 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకే జాబులు రాలే, మాకేం వస్తుంది. ఉంటుందా ఉండదా ఈ మైండ్లో అందరికి, ఉందా లేదా? ఇదే ఉంది. కానీ రిజల్ట్ లో వస్తే ఇది రివర్స్ ఉంటుంది. చెప్తా, వీళ్ళిద్దరు రోజు నేను వీళ్ళిద్దరు మాట్లాడినవాడిని. నేను లైబ్రరీకి పోతుండే ఆ లైబ్రరీలో ఛాయ్ తాగి ఇంకా బయటకు వస్తారు కదా, వాళ్ళందరికి మీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నారు. మొత్తం నెగిటివ్ నింపుతుంటారు అందరు, భయపడ. అవన్నీ వీడికి వస్తాడు. నేను లైబ్రరీకి వెళ్ళకుంటే నా పని వేరే, నా స్టోరీ వేరే, నేను సినిమా రీడ్ ఉంటుంది. అదేంటి గోడ దుండి ఆడిపోతుంది. సుదర్శన్, నా సినిమాలు అన్ని వేరే, ఎక్స్ మ్యాన్, బ్యాట్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు, మ్యాన్లు ఉంటుంది చూడండి, అన్ని చివరికి మ్యాన్ కూడా చూపించాను. ఇవన్నీ నా కథ, నాదంతా వేరే ప్రపంచం. నేను లైబ్రరీలో కూర్చున్న టైప్ కాదు నాది. కొండలు గుట్టలు ఈ టైప్. అందరి పరిస్థితి అదే. వాళ్ళు పుస్తకాలు చదివిన వాళ్ళు కాదు, జీవితాలు చదివిండ్రు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పేవాడు, అసలు ఎంత కాంపిటీషన్ తెలుసా మీకు, అసలు ఇక రానట్టే మనకు ఆల్టర్నేట్ చూసుకోవాల్సిందే. ఇప్పుడే వెతుక్కోండి, ఏమైనా ఉంటాయి రెజ్యూమ్ చూసుకోండి, ఇంకో కోర్స్ నేర్చుకోండి, ఇంకోటి చేయండి, నెక్స్ట్ డిఎస్ పడుతుంటే అది పడుతుంటే ఇదే థాట్. వచ్చిన శక్తి అంతా కూడా మొత్తం దాని మీద పెడుతుంది. ఈ పిల్లగాడు ఉన్నాడు, ఇంకో పిల్లగాడు నాన్బోర్డరు అన్నం అనుకుంటారు, లైబ్రరీకి రానియరు, అప్పుడు ఫుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, రానియరు. ఇళ్ళకెళ్ళి అన్న కూర్చేసుకొని కూర్చుంటుండే, స్టడీ చేసుకొని. అది మౌనంగా ఉంటుండే. ఒకటే మనతోనికి వచ్చి ఏం పైకి అందరికి ఎంత మాట్లాడుతుండే, ఏం మాట్లాడమంటే, అన్న నాకు టీచర్ అంటే ప్రాణం అని. ఏమన్నాడు, టీచర్ అంటే ప్రాణం, నాకు తెలుసు నేను టీచర్ని అవుతాను అంటే. సరే ఓకే, కొంచెం అడిగింది అనమాట, ఈ గోల్స్ ఏంటంటే ఏం లేదు, టీచర్లు కావాలి, చూడండి ఎంత బాగుందో, పదాలు బాగా వినండి, టీచర్ కావాలా, పిల్లలకు బాగా సబ్జెక్ట్ నేర్పించాలి, పిల్లలందరికీ ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఈ ప్రొజెక్టర్ తేవాలి, ఈ పిల్లలతో ఇవి నేర్పించాలి, పిల్లలందరినీ ప్రోత్సహించి కాంపిటీషన్ ఎగ్జామ్ కి దానికి దీనికి మొత్తం తయారు చేయాలి, వాళ్ళలో టాలెంట్ బయట తీయాలి. స్కూల్ వాతావరణం వేరే ఉంటుంది. వాడు ఎట్లా ఊహిస్తున్నట్టు నేను నాకు చెప్తున్నప్పుడు వాడు మైండ్ లో దాన్ని ఫీల్ అవుతున్నాడు, నేను చూస్తున్నా. ఆ మైండ్ లో ఆ ప్యాషన్ కనిపిస్తుంది టీచర్ మీద. ధ్యాస అంతా ఎక్కడుంది చెప్పండి, అబ్బాయిది చెప్పండి ఎక్కడుంది. టీచర్ అయితే ఏం చేయాలనో ఆలోచిస్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు, ఇంకా చెప్పాను. బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది నాకు కూడా తృప్తిగా. ఫస్ట్ నాకు ఒక థాట్ ఉందన్న, మా అమ్మోళ్ళు చిన్నప్పటి నుంచి
రైతు కుటుంబం నుండి అప్పుల్లో పెంచి నన్ను పెంచిండ్రు. మా అమ్మలు మంచి చూసుకోవాలంటే మంచి ఇల్లు కట్టాలి. మా ఊర్లో ఇల్లు లేదు నాకు. ఆ ఇల్లు 20-30 లక్షలు పెట్టి నేను కడతా ఖచ్చితంగా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మంచి పెళ్లి చేసుకుంటా, మా పిల్లలు మంచిగా చదివిస్తా, గవర్నమెంట్ లో మినిమం 60,000 శాలరీతోన స్కూల్ అసిస్టెంట్ జాబ్, చక్కగా టూర్లు ప్లాన్ చేసుకుంటా, మా అమ్మలను ప్రపంచం అంతా తిప్పుతా, టూర్లు కనీసం తిరుపతి. ఇవన్నీ ప్లాన్లు వాడి మైండ్ లో ఉన్నాయి. ఇవి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అబ్బాయిని నేను దొరుకుని ఇలా వచ్చామని వైపు ఇలా నడుచుకుంటూ ఆ ఠాగూర్ అడ్డారు వాడు కూర్చుంటాడు. వాడి మైండ్ లో ఏనాడు షైన్ ఇన్స్టిట్యూట్ చెప్పలేదు, రాజ్ సార్ గురించి చెప్పలేదు, మెటీరియల్ గురించి చెప్పలేదు. వాడు చదువుకోవడం వల్ల గాల్లో దీపాలు ఏమట్లే. ఇద్దరిని చూసిన, ఈ ఫ్రెండ్ చూసిన, వీడు వస్తాడు బుక్ల గురించి, ఈ బిట్ గురించి, అదే ఈ బిట్ వస్తలేదు, ఈ బుక్ ఇంకో బుక్ తీసుకురావాలంటే ఇంకో బుక్ పట్టుకొస్తాడు, ఇన్ని బుక్లు పట్టుకొని వస్తాడు. ఇదే కాదు, ఈ బుక్లు కూడా కాదు, అశోక్ నగర్కి వెళ్ళు, అశోక్ నగర్ ఆర్సీ రెడ్డి మెటీరియల్ వచ్చిందంట అని వస్తుంటాడు. ఆగం అవుతుంటాడు. ఈ బుక్ తీస్తాడు, ఈ బుక్ తీస్తాడు, 4 బుక్లు తీస్తాడు. చైనీస్ లో సయ్యద్ సార్ ఆయన ఒకటే చెప్పాడు, 80% సర్వే అంటే ఏం చెప్పిందంటే సీనియర్లకు జాబులు రావట్లేదు. 80% ఎవరికి రావట్లేదు? ఎవరికి వస్తుందంటే ఫ్రెష్ ఇట్లా వస్తారు క్యాంపస్ కి, వాడు జాబ్ కొట్టుకుని పోతున్నాడు. అదేంటి అదృష్టం? వాళ్ళ అదృష్టవంతులు సార్ కాదు, అదృష్టవంతులు కాదు. వాళ్ళ మైండ్ లో ఏముంది తెలుసా? సయ్యద్ సార్ ఏం నోట్స్ ఇచ్చిండో దాన్ని 100 సార్లు చదువుతారు. రకరకాల మెటీరియల్ చదవరు. సయ్యద్ సార్ ఇచ్చిన మెటీరియల్ ని 100% చదువు. తర్వాత ఈ కాంపిటేటివ్ పదాలన్నీ వినరు, మైండ్ లో ఒక్కటే ఉంటుంది, వాళ్ళ జాబులు కొడుతుంది. ఇక్కడ ఇద్దరు స్టోరీ చెప్పిన, ఎవరికి రానే వచ్చింది, బిఎస్సి పడింది, ఇద్దరు రాసిండ్రు. ఈయనకి కరెక్ట్ ½ మార్కుల జాబ్ పోయింది. మనోడు 20 మార్కులతో స్కూల్ అసిస్టెంట్ అయిండు. అద్భుతంగా జాబ్ కొట్టి పెళ్లి చేసుకొని 30 లక్షల ఇల్లు కట్టుకొని ఏ లైఫ్ చెప్పిందో ఆ లైఫ్ ఉంది. బయట ఇంటర్నేషనల్ లెవెల్లో సర్వే జరిగింది. సక్సెస్ పీపుల్ కి, ఫెయిల్యూర్ పీపుల్ కి చిన్న తేడా ఒకటే, శక్తి అదే ఉంది, టాలెంట్ అదే ఉంది, అదే క్యాంపస్, అదే లైబ్రరీ, అదే పీజీ కోర్స్ చేసిండ్రు, అదే మెటీరియల్ లో, అదే కోచింగ్ సెంటర్ లో చదివిండ్రు, అన్నే గంటలు కష్టపడిండ్రు. కానీ వీడు జాబ్ రాకపోతే ఏమి చేయాలనో శక్తిగా ఎందుకు పెంచిండు, జాబ్ వస్తే ఎలా ఉంటుందో ఈ అబ్బాయికి కేటాయించిండు, అడిగి జాబ్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఇందులో మనం ఏ కేటగిరీలో ఉన్నాం చెప్పండి? రైట్ సైడా లెఫ్ట్ సైడా? ఎక్కువ మంది ఎవరు ఏడు చెప్పండి, జాబ్ కోల్పోయిన దానిలో కదా. ఇంకొక కేటగిరీ పీపుల్ చూసిన, సార్ మీరు గంట సేపు ధ్యానం చెప్తారు, మా టైం వేస్ట్ సార్ అసలు అని చెప్పారు. గంట సేపు ధ్యానం కూడా చెప్తారు, కూర్చోవాలి ధ్యానము, ఆ టైం మీద 60 కూర్చుంటే లైబ్రరీలో కూర్చుంటే 10 బిట్లు నేర్చుకోవచ్చు అన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ని ఉన్నారు. ఇంతకు ముందు ధ్యానం గురించి బాగా చెప్పాను. నీకు మీ అందరు ఎక్స్పీరియన్స్ చెప్తాను, నేను కూడా ఒకటి కాబట్టి. మీరందరూ బాగా చదివిండ్రు, అన్ని చేసిండ్రు, ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయాలి కదా. ఏం చెప్తారు తెలుసా? ఎగ్జామ్కి వస్తారు, టెన్షన్ తో పోతారు, ఫుల్ స్ట్రెస్ అవుతుంది. ఎందుకంటే అది మీ జీవితాన్ని శాసించే కరెక్ట్ కీ పాయింట్, 2.5 గంటలు. అప్పుడు ఎట్లుంటారు? మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుందా? కూల్గా ఉంటారా? మీకు కూల్గా ఉండే అలవాటు లేదు కాబట్టి అప్పుడు కూడా ఫుల్ స్ట్రెస్ అవుతుంది. అక్కడికి పోయిన తర్వాత వచ్చిన పెట్టిన కూడా తప్పు పెడతాం. ఎగ్జామ్ నుంచి బయటకు వస్తాం, అబ్బా ఇది కరెక్ట్ తప్పు అయిందిరా, 20 మార్కులు ఆనే పోయింది, ఏడ్చుకుంటూ వస్తామండి. నేను ఒకటే చెప్పాను, మీరు ఎంత చదివిందో దాన్ని ప్రజెంట్ చేయకపోతే రాదు. మరి ఆ కెపాసిటీ ఎప్పుడు వస్తుంది? నేను ఆ రోజు పోయి దేవునికి మొక్కి టెంకాయ కొట్టి వాడు సరస్వతి దేవతలు వచ్చి టెంకాయలు కొడతా ఉంటారు. నేను చూసి చాలా మంది అదేం టెంపుల్ ఉన్నాడు, సరస్వతి దేవ కరెక్ట్ అయిపోయినది. హాల్ టికెట్ ముందర పెట్టి దేవుడు పెట్టేస్తుంటారు. అది కూడా వేసాను కరెక్ట్ రాసింది. ఇదంతా నేను 10 సంవత్సరాలు చూసిన కాబట్టి చెప్తున్నా. క్యాంపస్ లో మెంటాలిటీ నాకన్నా బాగా ఎవరికి దగ్గర ఎవరు తెలియదు, నీకైతే తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే అందరు వచ్చి నాతో బాధలు చెప్తున్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చెప్పే వాళ్ళు తెలియదు. వాళ్ళు ఏం చెప్పినట్టు తర్వాత 3 years తర్వాత, సార్ మీరు 3 సంవత్సరాల క్రితం ధ్యానం పెట్టినప్పుడు రాలేదు, ఇన్ని ఉన్నా సార్, ఇప్పుడైనా 41 days నేను కంప్లీట్ చేస్తా. ధ్యానం చేస్తే ఈ మైండ్ పూర్తిగా ప్రశాంతంగా అయ్యి మీ యొక్క ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్ ఉంటది. రాని క్వశ్చన్ కూడా ఇంట్యూటివ్ గా మీ యొక్క శక్తి, ఆత్మశక్తి పనిచేసి సరి అయిన ఏబిసీలు పెడతారు. ఎట్లా? వెంకి సినిమా లాగా ఉరుక్కుంటూ పోయి ఎస్ఐలు అయినట్టే చెప్పారు కదా. అది మన లోపల ఉన్న అనంతమైన శక్తి. ఫైనల్ థింగ్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇటు భయం ఉంది కాబట్టి ఆయన ఆలోచించు, ఏ భయం లేదు కాబట్టి కళల గురించి కన్నా. అబ్దుల్ కలాం చెప్పిన సూత్రం, ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే మీ యొక్క 24 hours లో 1 గంట, గంటన్నర, 2 గంటలు ధ్యానం ఇస్తారో, మీ మైండ్ సెట్ మొత్తం మారుతుంది. మీ ధ్యాస మొత్తం ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్. కీని రైట్ సైడ్ తిప్పుతున్నాం, లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నాం, లాక్ వేస్తున్నాం.
We want to open the door to access the treasury, but we are turning the key to the left side. But it happens. You are locking the lock, but you have to turn the key right side. Then it will be opened. That is the difference. సక్సెస్ కి అపజయానికి ఉన్న తేడా ఏమీ లేదు. మీ శక్తే, మీరు ఏం పొందాల్సిన అవసరం లేదు. ఖాళీ ఒక్క చేంజ్ చేయాలి. మీకు జాబ్ వస్తే మీరు ఎట్లుంటారో దాని మీద ధ్యాస ఉంచాలి. కాంపిటేటివ్ గురించి మాట్లాడకండి. పక్క వ్యక్తికి సంబంధం లేదు. ఎన్ని బుక్కులు చదివినది కాదు, చదివిన దాన్ని 100% గా చదవడం అనేది. మీకు కావాల్సిన జాబ్ రావాలంటే 70 మార్క్స్ వస్తే చాలు, 70% వస్తే చాలు. ర్యాంకులు అవసరం లేదు జాబ్ కి. అందుట్లో ర్యాంకులు అవసరమేమో. ఒక 5 బిట్లు రావని చెప్పి ఇంకో బుక్ ముందర పెట్టుకునే వరకు ఇదంతా మొత్తం పోయింది. దట్ ఈస్ సయ్యద్ సార్ చెప్పిన టెక్నిక్ అద్భుతమైనది, చాలా అద్భుతంగా చెప్పింది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సరి చేయబడాలంటే మీ జీవితంలో ఒక్కటి ఉండాలి. ఏముండాలి? నేను ఎందుకు ధ్యానం గురించి ఎక్కువ చెప్పలేదంటే అందరూ చెప్పిండ్రు మీకు కాంపిటేటివ్ పనికి వస్తుందని చెప్పి ఇది చెప్పి. కాంపిటేటివ్ కాదు అసలుకి. ఈ భూమండలంలో మీరు ఏది పొందాలన్నా మీకు అంత శక్తి ఉంది. దాన్ని ఇటు తిప్పాలా మీ చేతుల్లో ఉండాలి. అది ఎటు తిప్పాలనేది ధ్యానం చెప్తుంది. ఎప్పుడు ఏకి ఎక్కడ తిప్పాలో ధ్యానం చెప్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అద్భుతంగా 11 రోజుల నుంచి అద్భుతంగా ఒక్కొక్క టాపిక్స్ వింటుంటే నాకు అవే గుర్తిస్తుంది. ఈ రోజు 41 రోజులు 41 టాపిక్లు చెప్పుకుంటూ ఇక హాయిగా ఎంజాయ్ జీవితం చేస్తాం. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళందరికీ మూలమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఫౌండర్ అండ్ జగద్గురు పత్రిజీ, బ్రహ్మర్షి పత్రిజీ, గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు ఎన్ని వేదికలు రెడీ చేసిందంటే ప్రతి డిస్టిక్ లో ప్రతి ఊరికి వెళ్ళండి, మీ ఫ్యామిలీ ఉంటుంది, పిరమిడ్ ఫ్యామిలీ. కడతాల్లో 80 ఎకరాల్లో ఒక పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేసి పెట్టిండ్రు. గీజా పిరమిడ్ లాంటి ఒక పిరమిడ్ ఒకటి ధ్యానం కోసం కట్టి పెట్టిండ్రు. అలాగే మనం ఈ ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్యాన ధర్మ ఆశ్రమం, ఎంతమంది తెలిసిపోయారు ఎప్పుడన్నా? ధ్యాన ధర్మ ఆశ్రమం కూడా నిర్మించబడింది. అక్కడ స్పిరిచువల్ సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ జరుగుతుంది. చక్కగా కొండల మధ్యలో, పంట పొలాల మధ్యలో, చెట్ల మధ్యలో ఒక పిరమిడ్, లాన్, కిచెన్, ఎన్ని రోజులైనా ఉండొచ్చు అక్కడ. మీరు ఎప్పుడైనా రావచ్చు. చక్కగా కొండల్లోకి వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. ఏ మాత్రం ఫీజు లేదు, ఏమీ లేదు, ఫ్రీగా మీరు వచ్చి రావచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. సో మీరందరూ కూడా, మీ అందరినీ కూడా ధ్యాన ధర్మాశ్రమానికి ఇన్వైట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ చిరు ఇస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరు 5 సంవత్సరాల క్రితం చిరు నా దగ్గరకు వచ్చిండు. ఇక్కడికి ఇతనే మీలాగానే వచ్చిండు. వచ్చి ఇలా కూర్చొని ధ్యానం ఎన్నుకుంటే మెల్లగా కనెక్ట్ అయ్యిండు. 5 years నుంచి కంప్లీట్ గా ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ లోనే ఉంటూ తన యొక్క సీనియర్స్ తో చక్కగా ఉంటూ అందరికి, వీళ్ళందరికీ ఎంత క్లోజ్ ఫ్రెండ్, కోటేశ్వర్లందరూ ఈయన ఫ్రెండ్సే. ఈయనకు ఒక కారు లేదు, కానీ ఈయనకి ఎన్ని కార్లు ఉన్నాయో మీకు తెలియదు. ఎన్ని ఉన్నాయి ఈ హైదరాబాద్ లో, ఎన్ని ఉన్నాయో తెలియదు. ఓ ఛానల్ ఉంది, ఓ క్యాంపస్ ఉంది, ఓ ఆశ్రమం ఉంది. ఈ చుట్టుముట్టు క్యాంపస్ చుట్టుముట్టు అందరు అలా కూర్చున్నారు. అందరు వాళ్ళందరూ ఈయన ఫ్యామిలీ మెంబర్సే. ఈయన ఇడికే వచ్చి నేను కూడా మీలాగానే, కానీ ఇంతమందిని సంపాదించుకోడు ఏముంది చూడండి. నేను ఒకటి అనుకునేవాడిని, ప్రపంచం అంతా నా ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాను. ఇవాళ నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో నాకు 2 ఫ్యామిలీస్, మినిమం 3 ఫ్యామిలీస్ ఉంటాయి. మొత్తం నేను అమెరికాకు పోవాలంటే నాకు ఎవరో ఒక్కర్లేదు. నేను పక్క వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను. టికెట్లు బుక్ చేసి వాళ్ళే పంపిస్తారు నాకు. ఆస్ట్రేలియాలో, జర్మనీలో, ఎక్కడ కెనడాలో, యూకే, ఐర్లాండ్ ఎప్పుడు జూమ్ క్లాస్ లో చెప్తూనే ఉంటాం వాళ్ళందరి క్లాసులు. ఒక్కొక్కరు మళ్ళీ మామూలు కాదు, సిఇఓ రేంజర్లు, కంపెనీ డైరెక్టర్లు, ఈపీఓలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు. నిన్ననే నేను నిజాం కామారెడ్డి ఆర్డీఓ క్లాస్ పెట్టిస్తే వాళ్ళ ఇంట్లో కూర్చొని 2 రోజులు ఉండి ఆయనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లి అన్ని చోట్ల తీసుకెళ్లి, ఎందుకండి అక్కడ ఒక పెద్ద సిఐ సాబ్ వస్తున్నాడు, గట్టిగా పిలుతాను. ఆ సిఐ సాబ్ కూడా నాకు ఫ్రెండ్. మరి చూడండి, క్యాంప్ ఆఫీస్ లో పనిచేసే సిఐ సాబ్ తో ఫ్రెండ్షిప్ అంటే ఊరికి వస్తుందండి. ఇవన్నీ ధ్యానం చేస్తుంది అబ్బా. ప్రపంచం అంతా మీద అవుతుంది. మనం ఒక్కరం కాదు, గుర్తుపెట్టుకోండి. మనందరం ఎవరు? 1 ఫ్యామిలీ, వసుదైక కుటుంబం. PSSM లోకి రండి, పిరమిడ్ మెడిటేషన్ లోకి రండి. PMC ఛానల్ ఉంది ఇక్కడ. మిమ్మల్ందరికీ ఆ ఛానల్ ద్వారా ఫస్ట్ PMC, మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర? అందరు ఫోన్లు తీయండి, ఫోన్లు తీయండి అందరు. యూట్యూబ్ లోకి వెళ్ళి PMC ఛానల్ అని టైప్ చేయండి.
ఎందుకంటే పత్రిజీ ఏం చెప్పిండంటే పిఎంసి ఛానల్ ని ఆన్లైన్ యూనివర్సిటీ, ప్రపంచంలో ఉన్న స్పిరిచువల్ గురువులందరి జ్ఞానం ఒక్క ఛానల్లో దొరుకుతుంది. ఒక ఛానల్లో ఒకరివి మాత్రమే ఉంటాయి, కానీ పిఎంసి ఛానల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురువులందరూ ఉంటాయి. అది మీ ఎంబడింది అనుకోండి, ఈ గురువులందరూ మీ దగ్గర ఉన్నట్టే, చక్కటి గైడెన్స్ ఉన్నట్టే. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిఎంసి గురుకులం అనే ఒక ఛానల్ ఉంది. అందులో రీసెంట్ గా మేము మొన్న కడతాల్లో 9 days యూత్ వర్క్ షాప్ చేస్తున్నాం. అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్స్ ఫర్ యూత్. కంపా నాగేశ్వరరావు, కేవి ప్రదీప్, కేవి కళ్యాణ్ గారు, తర్వాత నల్లమూతు శ్రీధరు, మొత్తం 10 మంది మోటివేషనల్ స్పీకర్లు, స్పిరిచువల్ సైంటిస్టులు, వీళ్ళందరి కోర్సులు విత్ ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, మ్యూజిక్, డాన్స్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. బయటకు పోతే లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. క్యాంపస్ లో అన్లిమిటెడ్ 11 days నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. అద్భుతంగా పిరమిడ్ సొసైటీ అన్ని చక్కగా ఇస్తుంది. ఈ జీవితాన్ని టర్న్ చేయగల కెపాసిటీ ఈ పిరమిడ్ సొసైటీకి ఉంది. ఒక్కసారి ఆ ప్రపంచంలోకి రండి. మీరు ఒక్కరు కాదు, మీ వెనకాల కోట్ల మంది ఉన్న విషయం మీకు తెలుస్తుంది. మీరు కొత్త ప్రపంచం చూస్తారు, కొత్త లోకం చూస్తారు. టైం వేస్ట్ అవుతుందనే మాట మీరు అనకండి. మళ్ళీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం పెట్టినప్పుడు మీరు అప్పుడు వచ్చి కూర్చొని ఇదే మాట చెప్తారు. ఇక బ్రహ్మర్షి పత్రిజీ అంటే ఎట్లుంటది అంటే, ఆయన చెప్పే జ్ఞానము ఒక లైన్ లో ఉంటుంది. ఏ పుస్తకం తీసినా చివరికి కన్క్లూజన్ ఆడికే వస్తుంది. 23 సంవత్సరాల క్రితం ఆయన కలిసిన మొదల ఎన్ని జాబులైనా మీ ఎంబడి పడతాయి. మీ దగ్గర ఎలిజిబిలిటీని క్రియేట్ చేసుకుంటే, మీకు ఆ చిన్న సూత్రం తెలిస్తే, ధ్యానాన్ని పట్టుకుంది. ఇవాళ ఇప్పుడే ఇంతకుముందు నేను ఆనందం మాట్లాడుతున్నాను. నెక్స్ట్ 21 days హెచ్సి యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 21 మాస్టర్లతో ఇట్లనే ఈ సబ్జెక్ట్ మీద క్లాసెస్ తీసుకోబోతున్నాం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కదా, అది నేషనల్ యూనివర్సిటీ కదా, అంటే ఇంటర్నేషనల్ అందరూ ఉంటారు అక్కడ. సో మా పని అంతా ఏం లేదు, ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు ధ్యానం తీసుకోవడమే మా పని. అందరం కలిసి చేస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ ఎప్పుడు ఒక విషయం చెప్తుంది, చెప్పండి నాతో పాటు అందరు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, టీచింగ్. రెగ్యులర్ గా ధ్యానం చేస్తాం. మరి ఏం చేయాలి? నెక్స్ట్ స్వాధ్యాయం చేయాలి. ఈ దగ్గర మేము ఉంటామా ఇప్పుడు? మాకందరికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే పుస్తకాలు. చూడండి నేను పుస్తకాలని, ఈ పుస్తకాలన్నీ ఒక్కొక్క మాస్టరు ప్రపంచవ్యాప్తంగా మహాగురువుల యొక్క పుస్తకాలు అవన్నీ. ఆ పుస్తకాలను మేము మా సొసైటీలో మా గురువు గారు చెప్పినారు, అన్ని పుస్తకాలను మేము చదివాం. దాంట్లో బాగా తరువైన స్టడీ చేసినాం. మళ్ళీ 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 దాంట్లో ఉన్న సూత్రాలు, ఏ మోటివేషనల్ స్పీకర్లు ఇచ్చే జ్ఞానము ఈ పుస్తకంలో మొట్టమొదటి పేజీలో ఒక ఫస్ట్ లైన్ ఒక అంతే. ఇంకా డైనమిక్స్ చెప్తారు ఆ గురువులు. సో స్వాధ్యాయం అంటే సరి అయిన పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి. మన లైబ్రరీలో స్పిరిచువల్ సైన్స్ పుస్తకాలు ఉంటే, ప్రపంచంలో ఉన్న మొత్తం లీడర్లందరి యొక్క గొప్ప అలవాటు ఏంటి? రీడింగ్. తర్వాత సత్యన సాంగత్యం. ఎప్పుడు ఇలా టీం కలుసుకొని అందరము చక్కగా ఏం మాట్లాడుకోవాలి? ఆధ్యాత్మికత గురించి మాట్లాడు. మీరు ఉస్మానియా లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు ప్రిపేర్ అవుతున్నారంటే, ఇక్కడ ఏముంటారు ఎవరు? దట్ ఎన్విరాన్మెంట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ హియర్. యూ కెన్ రీడ్ మోర్. దట్స్ వై ద బ్యూటిఫుల్ అసోసియేషన్ మస్ట్ బి ఇంపార్టెంట్. సో గురువుల దగ్గర ఎప్పుడు అసోసియేట్ అవుతుండాలి. తర్వాత ఆచార్య సాంగత్యం. మనకన్నా సీనియర్లు ఎందుట్లో ఉంటారు, వీళ్ళందరూ ఉన్నారు, మనకన్నా ముందు ఉన్నారు, బాటలో ఉన్నారు. వాళ్ళు ఎమ్మడి అనుసరిస్తూ పోవాలి. అంతా నేర్చుకుంటారు. ఒకప్పుడు చిరు కూడా స్టూడెంట్ గా వచ్చిండు, ఇప్పుడు ఏమైంది? చిరు మాస్టర్ అయి కూర్చుంది. ఇప్పుడు నెక్స్ట్ అన్ని యూనివర్సిటీ. నెక్స్ట్ ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే, పంచితే పెంచబడుతుంది. మేమందరం పంచుతూ వచ్చినాము, ఎక్కడ ఒక్కటి కూడా కోల్పోలేదు, పెంచుకుంటూనే వచ్చినాము. సో 5 ఫింగర్ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి ఒకసారి గట్టిగా. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, ఈ 5 పట్టుకుందాము. అందరం చక్కగా ధ్యానం చేద్దాం. ప్రతిరోజు ఈ జీవితంలో 2 గంటలు మీ ధ్యానానికి ఇవ్వండి. మిగిలిన 22 గంటలు మీ ఇష్టం వచ్చినాయి చేయండి. అవన్నీ సరి చేయబడతాయి, అన్ని వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాము మాస్టర్ గట్టిగా చెప్పట్లు కొడదాం. గ్రేట్ ఇన్స్పిరేషన్ రాము మాస్టర్. మాటలు మాట్లాడడం చాలా ఈజీ, ఏదైనా పని చేయడం చాలా కష్టం. అవునా కాదా? మాస్టర్ గట్టిగా చెప్పట్లు కొడదాం. మీ దగ్గరకు ఇన్ని పుస్తకాలను తీసుకొచ్చిన శ్రీకాంత్ మాస్టర్ గట్టిగా చెప్పట్లు కొడదాం.
దయచేసి ఈ బుక్ చదవండి. పత్రిజీ ప్రబోధాలు, జగద్గురు టీం, పత్రిజీ జగద్గురు టీం తయారు చేసినటువంటి ఈ పుస్తకం చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. ఎంత విజ్డమ్ ఉంటుందో చెప్పనలేదు కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి సక్సెస్ కి ఈ సూత్రాలే కారణం. ఈ సూత్రాలు చాలా సింపుల్ గా ఉంటాయి. ఓకేనా మాస్టర్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మేడము తన జ్ఞానాన్ని పంచడానికి వెళ్ళింది. యూనివర్స్ ఏమిస్తుందంటే ఫస్ట్ ఎవరికైతే పంచాలనుకుంటుందో వాళ్ళకే ఇచ్చేస్తుంది అన్ని. ధీరుభాయ్ అంబానీ లైఫ్ స్టోరీ చదివాను. ధీరుభాయ్ ఏం కోరుకునేవాడంట అంటే, ఎప్పుడు ఈ నా భారతదేశంలో ఉండేటువంటి వీళ్ళందరూ హాయిగా జీవించాలబ్బా, 3 పూట్ల ఆనందంగా తినాలి. ఎందుకంటే బాంబేలో స్లమ్ ఏరియాస్ ఉంటాయి, చాలా ఇదిగా ఉంటాయి. అప్పట్లో చాలా బాధపడిపోయేవాడంట. ఫస్ట్ మంచిగా వాళ్ళు తినాలి, హాయిగా ఉండాలని ఆలోచించాడు. బాంబేలో ఇప్పటికీ స్లమ్ ఏరియా ఉంది, ఉందా లేదా? కానీ ధీరుభాయ్ ఎక్కడున్నాడు? ఎక్కడో ఎంతో హైట్స్కి వెళ్ళాడు ఆయన. అవునా కదా? అంటే మన దగ్గర ఉన్నది మనం పంచడము. 2, ఫస్ట్ ఒక స్టెప్ తను ముందుకేసాడు అంతే. నేచరు ఎవరి నుంచి వెళ్ళింది ఆలోచన? ఇతనిలోంచి వెళ్ళింది. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇతనికే ఆ యూనివర్స్, ఆ నేచర్ సపోర్ట్ చేసింది. కాబట్టి మన నుంచి ఏం వెళ్తుంది అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్. ఈరోజు మీ కళ్ళ ముందర ఇలా ఉన్న నేను ఏఎంసీలో 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళకి జీతాలు 1000 రూపాయల శాలరీలు వాళ్ళకి ఇదే చేతులతోనే ఇస్తాను. మనకి వెళ్ళే ఇంగ్లీషు ఏం రాదు, మనకంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మంది కూడా. ఓకే, కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఫోకస్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్ అంతే. ఇదే దిల్సుఖ్ నగర్ లో ఇక్కడ మీకన్నా హాస్టల్లో ఫుడ్ పెడతారు. నాకు ఫుడ్ కూడా ఉండేది కాదు, ఆకలి తట్టుకోలేక 2 పానీపూరులు తినేటోను నేను. ఓకే, నీ ధ్యాస ఎక్కడ ఉందన్నది ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ ఫోకస్ ఎక్కడ పెడుతున్నావు అన్నదే ఇంపార్టెంట్. రోండా బైర్న్ సీక్రెట్ అనేటువంటి బుక్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలి. మీ దగ్గర బుక్కులు కొనుక్కోవడానికి ఒకవేళ డబ్బులు లేకపోతే సెల్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఆ సెల్ ఫోన్ లో సీక్రెట్ మూవీ అని ఉంటది. సీక్రెట్, ఓకే, సీక్రెట్ మూవీ ప్రతిరోజు చూడండి దాన్ని. మీ జాబ్ వచ్చే వరకు చూడండి దాన్ని. ఆవిడ చెప్తాది అనమాట నీ జాబ్ నువ్వు ఎలా కొట్టుకోవాలి అనేది. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాడు రాము మాస్టర్. ఆ మూవీ మీరు ప్రతిరోజు చూడాలి. చూస్తే మీకు లోపల మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది ఆ డేటా అంతా. నీ ప్యాషన్ ఏంటో తెలుసా? నీకు జాబ్ వచ్చినట్లే పోయి. నా ప్యాషన్ ఏంటో నాకు తెలుసు. ఈరోజు నేను రీసెంట్ గా ఢిల్లీ వెళ్ళా. ఎందుకు వెళ్ళాము? టాటా ప్లే తెలుసా మీకు? టాటా స్కై తెలుసా మీకు అందరికి? రైట్. పిఎంసి హిందీ ఛానల్ కి కూడా నేను డైరెక్టర్. టాటా ప్లేలో 1088 లో పిఎంసి హిందీ ఛానల్ వస్తుంది. దానికి సంవత్సరానికి ఎంత కడతామో తెలుసా? 1,15,00,000 కడతాం ఒక టాటా స్కైకి. అక్కడ 40 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు, ఇక్కడ 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఇదే హైదరాబాద్ లో, ఇదే దిల్సుఖ్ నగర్ లో ఫుడ్ లేక రూపాయి ఉంటే 2 పానీపూరులు తినేటోని. ఓకే, అర్థమైందా? బంజారా హిల్స్ అనేది చాలా రిచెస్ట్ ఏరియా హైదరాబాద్ లో, అవునా కదా? అదే బంజారా హిల్స్ లో, అదే రోడ్ నెంబర్ 10 లో 100 మంది ఎంప్లాయీస్ తో 4 ఫ్లోర్లలో ఆఫీస్ నడుపుతున్నాం. ఫ్రెండ్స్, మన ధ్యాసయే మన సృష్టి. ఓకే, ఈ ధ్యాసను ఎలా మనం మన మేనిఫెస్టేషన్ ఉపయోగించుకోవాలో సీక్రెట్ అనేటువంటి మూవీ మీరు చూడాలి. సీక్రెట్ అనేటువంటి బుక్ దయచేసి దాన్ని చదవాలి. అది ది బెస్ట్ గైడ్ ఈ భూమి మీద. సీక్రెట్ బుక్ పేరు. ఓకే, రోండా బైర్న్ ఆథర్. థ్యాంక్ యూ.